ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని వచనాలు చదవగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చదవండి, మిగిలిన వారు వినండి. చాలండి. ఈ వాక్య భాగం మీకు బాగా తెలిసిన వాక్య భాగం కావచ్చు. ఇంతకుముందే మీరు చాలాసార్లు వినుండొచ్చు. మరలా మనం ఈ వాక్య భాగాన్ని బేస్ చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనం పాపాన్నైనా చంపాలి, లేదంటే పాపం మనల్నైనా చంపుద్దండి. మనం పాపాన్నైనా చంపాలి, లేదంటే పాపం మనల్నైనా చంపుద్ది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. మనం పాపాన్ని చంపాలి అంటే కనుక అది మన శక్తి సరిపోదు. మనం ప్రభువుని ఆశ్రయించి ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ పొంది పాపం మీద మనం విజయం సాధించాలి. ఇది మన జీవితంలో జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇదే కనుక జరగలేదనుకోండి, మనం పాపాన్ని చంపకపోతే పాపం మన చంపుద్ది. ఇంకంతే. ఇంకా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. రక్తము కారణంతగా పాపంతో మీరు పోరాడాలి అని చెప్పేసి పౌలు భక్తుడు సంఘానికి చెప్పిన సందర్భం మనకు బాగా తెలిసినటువంటి సందర్భం. ఒకసారి ఓ ఇంట్లో ఆ ఇంటి వారికి 2 మగ పిల్లలు, చక్కగా చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇద్దరు ఆడుకుంటున్నటువంటి సమయంలో పెద్దోడు చనిపోయాడు. తప్పమని ఒకేసారి కింద పడి నోటి వెంట నొరగ వచ్చి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళు పలు విధాలుగా అనుకున్నారు. 2 రోజుల తర్వాత చిన్నోడు చచ్చిపోయాడు. నిశ్చితంగా ఆ లోపల గ్రౌండ్ అంతా పరిశీలన చేస్తే ఒక ప్రహరీ గోడలో ఉన్నటువంటి ఒక హోల్లో ఓ పాము ఉందన్నమాట. వీళ్ళు ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఆ పాము పెద్దాన్ని కరిసింది. వాడు చచ్చిపోయాడు.
వీళ్ళు ఏదో అనుకున్నారు, మరి ఏదో డిసీజ్ అనుకున్నారు, మరి అని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, క్లియర్గా పరిశీలన చేయలే. 2 రోజుల తర్వాత చిన్నాడు చచ్చిపోయాడు. షాక్ అనమాట. అప్పుడు నిశ్చితంగా అంతా ప్రతి ఆవరణంతా పరిశీలన చేస్తే ఆ ప్రహరీ గోడలో ఉన్నటువంటి ఒక హోల్లో పాము ఉంది. అది కూడా రెండోవాడు చనిపోయినప్పుడు వాడి పాదాల మీద 2 ఘాట్లు చూశారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చిందంటే అది పాము కాటేమో అని అనుమానం వచ్చి నిశితంగా మొత్తం ఆవరణంతా పరిశీలన చేశారు. చేస్తే పాము బయటపడింది అనమాట. అంటే నేనేమంటానంటేనండి, మన ఇంట్లో ఒక పాము వచ్చింది అనుకోండి, వచ్చిందిలే అది ఓ పక్కన ఉంటుందిలే అని మనం వదిలేస్తామా? దాన్ని చంపే వరకు మనం నిద్రపోం. చంపకపోతే ప్రమాదం. ఒక విషయం ఏంటంటే, అది దేవుడు ఈ సృష్టిలో తన్ను తాను సహజంగా ఆయన పరలోకవాసి, పరమండలమందుండే దేవుడు తన్ను తాను భూ సంబంధమైనటువంటి వాటితో పోల్చుకున్నాడు. మనం అర్థం చేసుకుంటామని. పరమందున్న దేవుడు భూ సంబంధమైనటువంటి వాటితో తను తాను పోల్చుకుని ఆయన ఏం చేశారంటే, నేను అగ్నిని అన్నారు. ఆయనే అగ్ని అన్నారని చెప్పేసి అగ్ని దేవుడు అనకూడదు. మనం అర్థం చేసుకుంటామని నీ బెండ్లన్నీ నేను తీస్తాను, నీ అహంకారాన్ని నేను అణుస్తాను అని చెప్పేసి అగ్నితో తాను పోల్చుకుంటే అగ్నిని దేవుడు అనకూడదు. నేను బండ లాంటి వాడిని, నేను స్థిరుడను అని ఆయన అన్నాడు అనుకోండి, బండను దేవుడు చేసేయకూడదు. అంటే మనకున్నటువంటి మిడిమి జ్ఞానంతో ఓ బండను ముందు పెట్టుకుని బండే దేవుడిగా మనం ఏం చేయటం మొదలెట్టాం? పూజించడం మొదలుపెట్టాం. జీవజాల ఊటని నేనే అని ఆయన నేలతో పోల్చుకున్నారు తను. ఇక వెంటనే నదిని ఒక మాతగా మనం ఏం చేసాం చెప్పండి? నేలని గంగ మరి గంగ నేలనే ఒక దైవంగా మనం ఏం చేసాం చెప్పండి? పూజించడంలోకి మారిపోయాం మనం. ఆయన తాను సూర్యుడితో పోల్చుకున్నాడు. ఆయన సూర్యుడితో ఎప్పుడైతే ఆయన పోల్చుకున్నాడో, సూర్యుడినే ఒక దైవంగా మనం మలిచేసుకున్నాం. ఆయన గాలితో పోల్చుకున్నాడు, నీరుతో పోల్చుకున్నాడు, ఆయన భూమితో పోల్చుకున్నాడు, ఆయన సూర్యుడితో పోల్చుకున్నాడు, ఆయన అగ్నితో పోల్చుకున్నాడు, ఆయన ఫుడ్తో పోల్చుకున్నాడు, ఆయన పాలతో పోల్చుకున్నాడు, ఆయన తేనెతో పోల్చుకున్నాడు. ఆయన మనం అర్థం చేసుకోవడానికి ఏదైతే మనకు ఉపయోగపడుతుందో, ఏదైతే మనకి మేలు చేస్తుందో దానితో తాను ఆయన పోల్చి చెప్పినప్పుడు అసలు దేవుణ్ణి వదిలేసి వీటిని దైవంగా మనం భావించి విగ్రహారాధికులుగా మనం మారిపోయాం. ఇది విచారింపదగిన విషయం. ఇవన్నీ మనకు ఉపయోగపడాయి. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కాదు మన సంతోషం. ఎవరిని బట్టి? ఇచ్చే దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి. క్యాలెండర్లో వేయించారుగా మొన్న, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ తీర్చును. దేవుల్లో సంతోషిస్తేనట ఆయన మన హృదయ వాంఛని తీరుస్తాడట. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పమంటారండి? సృష్టంతటిని చేసి ఆదాం గారికి ఇచ్చి, ఆదమ్మా ఏం పేరు పెడతావో పేరు పెట్టి అంటాడండి. చేసింది ఎవరు? ఇచ్చింది ఎవరు?
పేరు పెట్టేది ఎవరు? అదనమాట. అసలు మన హృదయ వాంఛ తీర్చే దేవుడు ఖచ్చితంగా మనకు ఆప్షన్స్ ఇస్తాడనమాట. నోరు మూసుకొని కూర్చో, నేను పెట్టింది తిను అని అనడం ఈ దేవుడు చెప్తాడనమాట. ఇది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం, ఇది చాలా ప్రమాదం, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, అన్ని టోటల్గా చెప్తాడు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే మనది. ఆప్షన్ మనకే ఇస్తాడండి. చిన్నప్పుడైతే మా ఇంటికాడ నాకు ఆప్షన్ దొరికేది కాదు. వాళ్ళు ఏం పెడితే తినటమే, వాళ్ళు ఏం చదవమంటే అది చదవటమే. చాలా ఇళ్లలో ఈ నిరంకుశత్వం ఉంటుందండి. చాలా ఇళ్లలో మనల్ని మనగా బతకనివ్వరు. అంటే చిన్నప్పుడు మరి అంతేలేండి, మనం కత్తి అడిగితే ఇస్తారేంటి అమ్మ నాన్నలు? ఇవ్వరు కదా, మనకు తెలియదని. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉంటే చాలండి, మన హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడు. మనం ఆయన్ని బట్టి సంతోషిస్తే చాలు, ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు. నిరంకుశత్వం అనేటువంటిది ఆయన దగ్గర ఎక్కడా కనిపించదు మనకి. అది కనుక ఇచ్చిన దాన్ని బట్టి కాదు మన ఆనందం. చెప్పండి, ఇచ్చే దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. ఇప్పుడు దేవుడు గాలిని, నీరుని, ఫుడ్ని, భౌతిక సంబంధమైన మనకు ఉపయోగపడే వాటిని ఇస్తూ ఉంటే వాటిని బట్టి మనం ఇచ్చే దేవుణ్ణి బట్టి సంతోషించడం మానేసి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ వాటితో మనం వాటిలో ఆనందిస్తూ వాటిని కూర్చుకోవడానికి దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ వాటిలో మనము లీనమైపోతూ ఉన్నాం. ఇది అత్యంత ప్రమాదం. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆజ్ఞ, అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే ఓ యుద్ధం జరుగుతుంది. యుద్ధ భూమిలో ఓ వ్యక్తి ఆపోజిట్ వ్యక్తి అనుకోండి పట్టుకుని ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఒక సైనికుడి దగ్గరికి ఆ రాజు అనుకోండి పని ఆ దొరికిన వాడిని పట్టుకుని ఆ సైనికుడికి అప్పగించి, వీడిని జాగ్రత్తగా చూడు, వీడు కనుక నీ చేతుల నుంచి తప్పించుకున్నాడంటే వీడికి బదులు నువ్వు అయిపోతావు, నువ్వు చిరఛేదం అయిపోతావు, జాగ్రత్త అని ఆ యుద్ధ భూమిలో రాజు అనుకోండి ఆ దొరికినటువంటి వ్యక్తిని ఆ భటుడికి అప్పగించి, వీడిని జాగ్రత్తగా చూడు, నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చి వీడిని అడుగుతాను, అప్పుడు వీడి నీ దగ్గర ఉండాలి, వీడిని కనుక నువ్వు నిర్లక్ష్యం చేసి వదిలేసావంటే, వీడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడంటే కనుక వీడికి మారు నీ ప్రాణం అయిపోతుంది, నువ్వు చిరఛేదం చేయబడతావు, 2 మణుగుల వెండి నువ్వు కట్టాల్సి వస్తావు అని ఆజ్ఞ అండి. ఇది ఒక ఆజ్ఞ. అప్పుడు వీడేం చేయాలి? ఇది సీరియస్ విషయం కదా. ఇప్పుడు రాజు నాకు ఒక బాధ్యత అప్పగించాడు, దీన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూడాలి. ఈ వ్యక్తి అంట ఏదో పని ఉందంట, ఈ వ్యక్తిని ఇక్కడ వదిలేశాడంట, ఇటోటు తిరిగి వచ్చాడంట, ఇటోటు తిరిగి వచ్చేప్పటికి వీళ్ళు లేడంట. ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏది నీకు అప్పగించిన వ్యక్తి ఏడంటే, నేను పని మీద ఇటు అటు వెళ్ళి తిరిగానులే, వీడు వెళ్ళిపోయాడు అని అంటున్నాడండి. ఎవరు? ఈ భట్టుడు. ఎట్లా ఉంది? బాధ్యతాయుతంగా ఉందా ఇది? ఏమండి? బాధ్యత లేదు, బాధ్యత లేదు. పిల్లరా, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు విడిచిపెట్టాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఫలిస్తే సరి, మారు మనసు పొందితే సరి, ఫలిస్తే సరి. లేకపోతే ఇప్పుడే చెట్టు మొదలన గొడ్డలి పెట్టబడి ఉన్నది, అది నరకబడుతుంది, అది నరకబడుతుందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులరా, మారు మనసు పొందని వారికి ఎంత ప్రమాదమో, మారు మనసు పొంది మారు మనసుకి తగిన ఫలాలు ఫలించిన వారికి కూడా
చెప్పండి, అంతే ప్రమాదము. కనుక మన బాధ్యతను మనం విస్మరిస్తున్నాము అంటే, మన బాధ్యతను మనం విడిచిపెడుతున్నాము అంటే అది అత్యంత ప్రమాదము. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడైతే మనందరం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు మారు మనసుకి తగిన ఫలాలను ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి. ఈ రెండు లేకపోతే కనుక నీకు నీవే ఉత్తరవాదివి. బాధ్యత రాహిత్యంగా ఆ వ్యక్తిని విడిచిపెట్టావు గనక నువ్వు ఖచ్చితంగా నువ్వు చంపబడతావని చెప్పేసేసి అక్కడ ఆ వ్యక్తి చంపబడినటువంటి పరిస్థితిని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అత్యంత ప్రమాదం. అమ్మ, మనం పాపాన్ని మనం చంపాలి, లేదంటే అది మనం ఏం చేస్తుంది? చంపుద్ది. దాని పాపాన్ని మనం చంపాలి, లేదంటే అది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? చంపుద్ది. యేసు ప్రభు దగ్గరికి చాలామంది శిష్యులు వచ్చి, ప్రభువా, సిలోయములో గోపురం కూలి చాలామంది చనిపోయారు, అలాగే పిలాతు గలిలయలో కొంతమందిని చిరచ్ఛేదం చేసి బలులు అర్పించాడు, కొంత మనుషుల్ని నరబలి అర్పించాడు, వాళ్ళెంత దౌర్భాగ్యులో. గోపురం కూలిపోయి కొంతమంది చనిపోయారు, వాళ్ళెంత దౌర్భాగ్యులు అని యేసు ప్రభువుకి చెబుతూ ఉంటే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, మీరు మారు మనసు పొందని ఎడల. ఇప్పుడు వాళ్ళ భావం ఏంటంటే, ఆ గోపురం కూలిపోయినప్పుడు చనిపోయారే వాళ్ళందరూ పాపులు కాబట్టి చనిపోయారు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ బతుకున్న వాళ్ళు ఏదో నీతిమంతులు అనుకుంటున్నారు. తర్వాత పిలాతు కొంతమందిని ఏం చేశాడు చెప్పండి? చిరచ్ఛేదం చేయించాడు. వాళ్ళు ఎంత పాపులైతే చిరచ్ఛేదం చేయించాడో పిలాతు అనుకుంటున్నారు కదా. వారు ఎంత మాత్రమూ పాపులు కాదు. ఆ గోపురం కూలి చనిపోయినటువంటి వారు ఎంత మాత్రం పాపులు కాదు. మీరును మారు మనసు పొందకపోతే అలాగనే నశించదనని యేసు ప్రభు వారు ట్రాఫిక్ మార్చి మీకు కూడా అటువంటి ప్రమాదమే ఉంది అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా ఈ నెగిటివ్స్ అన్ని చెప్తున్నారు యేసు ప్రభుకి. ఆ చనిపోయిన వాళ్ళు పాపులు అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు అలాగే అయిపోతారంటారు యేసు ప్రభు వారు. అంటే ఏంటంటే, బాధ్యత రాహిత్యంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి. తన పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయనతో అంటుకట్టబడి ఫలించాలి. లేదు అంటే కనుక అత్యంత ప్రమాదం జరుగుతుంది అని ఆయన చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు. మీరు చూడండి, యేసు ప్రభు వారు బాగా ఆకలేసింది ఓ రోజు. ఎప్పుడు? రాత్రంతా కొండ మీద ప్రార్థన చేశారు, ఒలివల కొండ మీద. ఉదయం అయ్యేపటికి బాగా ఆకలేసింది ఆయనకి. తన శిష్య బృందంతో కలిసి కొండ దిగి అలా కిందకు వస్తూ ఉంటే ఓ పెద్ద అంజూరపు చెట్టు కనిపించింది. యేసు ప్రభుకి ఎంత ఆకలంటే, అది అంజూరపు పండ్ల సీజన్ కాదు, కానీ పచ్చి అన్న ఉంటాయి పండ్లు దొరికే. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అయినప్పటికీ మామిడి పళ్ళ సీజన్ ఇంకా రాలా. ఇంకెప్పుడు వస్తుంది? ఇంకో నెల పోతే వస్తుంది. అంటే లేట్గా అయిపోయింది. అది కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడు మే నెలలో కానీ రావు. మార్చి నెలలో మనకి మామిడి పళ్ళు దొరకవు. ఏం దొరుకుతాయి? పచ్చికాయలు, పిందలు దొరుకుతాయి అన్నమాట. అలా అన్నమాట. అది పిందలు ఉండేటువంటి టైం. యేసు ప్రభు వారికి ఎంత ఆకలిస్తుందంటే అంత ఆకలిస్తుంది. ఆయన మిక్కిలి ఆకలిగా ఉన్నాడట. ఏదో ఒకట్లే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని సామెత ఉన్నట్టు ఏదో ఒకటి తిందామలే అని చెప్పేసి ఆ పెద్ద అంజూరపు చెట్టుని తదేకంగా చూశారు. ఆయన వెతికి చూశారు. చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, దట్టంగా ఆకులు ఉన్నాయి, ఒక్క పిందన్నా లేదండి. కాయల సంగతి లేదు అసలు, అట్టి పెట్టండి, ఒక పిందన్నా లేదండి. అంటే చెట్టు ఉండటానికి బాగుంది కానీ ఒక్క పింద కూడా లేదంటే
ఆయనకి కట్టలు తెంచుకుని వచ్చింది. ఏంటో చెప్పండి? కోపం. వెంటనే ఆయన అలా శపించారంతే. శపించగానే అది అప్పటికే వాడిపోయింది. యేసుప్రభు వారు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికల్లా వెళ్ళేటప్పుడే వాడిపోయింది. ఆయన రిటర్న్ వచ్చేటప్పటికి ఎండిపోయింది కూడా. సో టోటల్ క్లోజ్, స్మాష్. సహజంగా ఈ యేసుప్రభు వారు చాలా కరుణామయుడు కదా, యేసుప్రభు దయామయుడు కదా, ఆయన క్షమాగుణం కలిగిన వాడు కదా, ఏంటి ఇంత సీరియస్గా ఆయన ఈ చెట్టును శపించాడు ఏంటా అని కొంతమందికి భావం కలుగుతుంది. కానీ చెట్టు లక్షణంగా గుబిరిగా ఆకులు ఎన్ని ఉన్నాయో, ఆకులు అంటే ఆచారాలు, అదనమాట. ఆచారాలకి తక్కువేమీ లేదు. మాటలు ఎంత చక్కగా ఉంటాయో, ఆచారాలు ఎన్ని ఉన్నాయో, కానీ ఫ్రూట్స్ లేవు, పళ్ళు లేవు. ప్రియులరా, భక్తి ఆచారాలతో కాలక్షేపం చేస్తూ ఫ్రూట్స్ లేకుండా మనం ఉంటే గనక ఏ చెట్టు కూడా తన పండు తను కోసుకుని తింటుందా? ఏ చెట్టు తన పండు తను కోసుకుని తిందో. ఏం చేస్తుంది? చెట్టు తన్ని ఎవరైతే తనని పెట్టారో, చెట్టు పెట్టిన వారికే తన ఫలాలు ఇస్తుంది. నీరు కట్టిన వాడికి, ఎరువు వేసిన వాడికి, కంచె వేసిన వాడికి, తన్ని పెంచి పెద్ద చేసిన వాడికే తన ఫలాలన్నీ ఏం చేస్తుందంటే ఇచ్చేస్తుంది. ఫలించడం అంటే ఇచ్చివేయటం అని అర్థం అనమాట. ఫలించడం అంటే ఇచ్చివేయటం, ఫలించడం అంటే ఇవ్వటం. ఇప్పుడు మనం కొన్నిసార్లు పలానాయనండి చాలా మంచోడండి, ఆయన ఎవ్వరు జోలికి వెళ్ళడండి, ఎవ్వరికి ₹1 ఇవ్వడండి, అసలు ఎవరిది తీసుకోడండి, ఆయన ఎవరి జోలికి వెళ్ళడండి, ఆయన చాలా మంచివాడండి అని కితాబు ఇస్తూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా దేవుని చిత్తానికి వ్యతిరేకం. ఆయన ఎవ్వరికి ఏమి ఇవ్వడండి, ఎవరి జోలికి వెళ్ళడండి, ఆయన చాలా మంచివాడండి, ఆయన జాగ్రత్త చేసుకుంటాడండి, కానీ ఎవరికి ఇవ్వడండి అన్నారు అనుకోండి, తిన్నగా వెళ్తాడండి. ఎక్కడికి? నరకానికి. అప్పటికప్పుడు శపించబడినటువంటి చెట్టు బాధ్యత రాహిత్యం. ఉండటానికి అంత మరి లావునుంది, అంత దట్టమైన ఆకులు ఉన్నాయి, అది ఫలించడానికి కావలసిన సత్తా ఉంది, దానికి చక్కటి మరి మంచి యెరూషలేములో ఒలీవల కొండ అంటే అంతా ఒలీవ చెట్లతో నిండినటువంటి కొండ ప్రదేశం, అక్కడ చెట్లన్నీ ఫలిస్తున్నటువంటి ఆ పరిస్థితి, అక్కడుండి అది ఫలించలేదు అంటే గనక ఆయనకి కట్టలు తెంచుకుని కోపం వచ్చిందండి. దేవుని ఆలయంలో ఉండి, దేవుని యొక్క మరి సన్నిధిలో ఉండి, దేవుని యొక్క కరుణా కటాక్షాలు పొందుతూ, దేవుని యొక్క వర్తమానాలు వింటూ, ఆయన స్వరాన్ని వింటూ మారు మనసుకి తగిన ఫలాలు లేకుండా ఉన్నామంటే అత్యంత ప్రమాదం. ఇది బాగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అన్నమాట. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరమైనా, ఎన్ని సంవత్సరాలు మనం ఏంచి దొర్లిపోతున్నాయో, ఈ నూతన సంవత్సరంలో అయినా సరే బాధ్యత రాహిత్యంతో కాకుండా బాధ్యత కలిగి, ఆయన నాకు అప్పగించిన దాన్ని నేను కాపాడాలి, ఆయన నాకు అప్పగించిన రక్షణ జాగ్రత్త కాపాడుకోవాలి, ఆయన నాకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆయన నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఆయన నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని కాపాడుకోవాలి, ఆయన నాకు ఇచ్చిన సేవకుడిని కాపాడుకోవాలి, ఆయన నాకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడితే నీ మార్గాల్లో నీవు వర్ధిల్లుతావు, నీవు ఫలిస్తావు, తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తావని దావీదు సొలొమోనుకి చెప్తున్నటువంటి సందర్భం మనకు తెలిసినటువంటి సందర్భమే. కనుక ప్రియులరా, ఇప్పుడు నేను చెప్పేటువంటి టాపిక్స్ అన్నీ ఏంటంటే బాధ్యత రాహిత్యం వారి జీవితాల్లో ఉందండి. అది ఇప్పుడు ఆ వ్యక్తి తనకు అప్పగింపబడినటువంటి వ్యక్తిని విడిచిపెట్టేశాడంటే ఇది ఎంత బాధ్యత రాహిత్యం. అప్పగించబడిన దాన్ని జాగ్రత్తగా ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి. కనుక నీ విశ్వాసం జాగ్రత్త కాపాడుకోవాలి, భయముతో వణుకుతో నీ రక్షణ కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి.
ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే అంత పెద్ద అంజూరపు చెట్టు ఒక్క ఫ్రూట్ అన్నది ఫలించలేదంటే అది శపించబడింది. మరి సడన్గా దాని మీదకి ఉగ్రత వచ్చింది. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక ఐదారు సంఘటనలు మనం చెప్పాలి. చూడండి, ఇది కూడా సందర్భం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం, అంజూరపు చెట్టు గురించి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు అయిపోయింది, దాని టైం అయిపోయింది. అంతే. ఫలించని చెట్టు మొదట్లో గొడ్డలు పెట్టబడి ఉందంట. మారుమనసు పొందే సరి లేదంటే ఆయన ఏం చేస్తున్నాడు? నరికేస్తానంటున్నాడు. ఈ సంవత్సరం కూడా మనల్ని ఉండనిస్తున్నాడంటే ఈ సంవత్సరమైనా మనం ఫలించాలనే ఉద్దేశంతో ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. అలాగే నెంబర్ 2, రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు. 10 మంది కన్యకలే, 10 మంది రక్షణ పొందిన వారే, 10 మంది పరిశుద్ధులే, 10 మంది పెళ్లి కుమారుని యొక్క పిలుపు కలిగినటువంటి వారే, వివాహానికి మరి ఆహ్వానింపబడిన వారే 10 మంది కన్యకలే, 10 మంది అర్హులే. ఆ 10 మందికి పెళ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి పిలుపు ఉంది. పెళ్లి కుమారుడితో పాటు ఆ కార్యక్రమంలో పాలు పొందాల్సిన వారు, ఆ పెళ్లి కుమారుని యొక్క రాక కోసం కనిపెడుతున్న వారు 10 మందిలో 5 మాత్రమే బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధిహీనులు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులరా, ఇక్కడ మీరు బాగా ఆలోచన చేసినట్లయితే పెళ్లి కుమారుని యొక్క రాక ఆలస్యమైనందువలన పెళ్లి కుమార్తెలు దివిటీలపులో నూనె పోసుకుని ఏం చేస్తున్నారంటే దివిటీలతో రెడీగా చూస్తూ ఉన్నారు. ఆయన లేట్ అయ్యేటప్పటికి బుద్ధి లేనటువంటి కన్యకలు ఏం చేశారంటే దివిటీల్లో నూనె నింపుకొచ్చారు కానీ ఎక్స్ట్రా తెచ్చుకోలేకపోయారు. అదనమాట, ఎక్స్ట్రా తెచ్చుకోలేకపోయారు. ఏది బుద్ధిహీనులు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే దివిటీలో నూనె నింపుకున్నారు, ఎక్స్ట్రా మళ్ళీ తెచ్చుకున్నారనమాట. ఒకవేళ లేట్ అయితే మరి దానిలో నూనె నింపుకుని మనం దివిటీతో ఉండాలి కదా. దివిటీ లేని వారికి అక్కడ ఎంట్రన్స్ ఉండదు కదా, కనుక దివిటీతో వెళ్ళాలి కదా, అది అక్కడ సిస్టమ్. కనుక ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏం చేశారంటే ఆ దివిటీలో ఉన్న నూనె అయిపోతే నూనె వెంటనే పోసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని కన్యకలు దివిటి ఉంది, పిలుపు ఉంది, పవిత్రత ఉంది, కన్యకలే వీళ్ళు కూడా పిలువబడిన వారే. కానీ వారి దివిటీలో నూనె లేనందువలన ఆ దివిటీలు ఏమైపోతున్నాయి చెప్పండి? ఆరిపోతున్నాయి. పిల్లరా, ఇది బాధ్యతారాహిత్యం అన్నమాట. నేను చెప్పదలిసిందంతా బాధ్యతారాహిత్యం అంటే బాధ్యత లేకపోవటం. ఆ దివిటీలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు పెళ్లి కుమారుడితో వెళ్ళాలంటే దివిటీ వెలగాలి. ఆ దివిటీ వెలగట్ల, నూనె లేదు, ఆరిపోయింది. దివిటీ ఆరిపోయింది, దివిటీలు ఆరిపోయాయి. అంతే. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చి దివిటీలు వెలిగించుకొని రండి అన్నారు. అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు వెళ్ళి మళ్ళీ అది కొనుక్కుని మళ్ళీ వెలిగించి వచ్చి చూసేపాటికి తలుపేసేస్తుంది, అయిపోయింది, క్లోజ్. బాధ్యత రాహిత్యం అంటారండి దీన్ని. నేనేమంటానంటే ఈ 10 మంది పరలోక రాజ్యాన్ని 5 పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. మెళుకుగా ఉన్నటువంటి 5 బుద్ధిగల కన్యకలు మాత్రమే చెప్పండి పరలోక రాజ్యంలో ప్రవేశించారు. బాధ్యత రాహిత్యంతో ఉన్న 5 బుద్ధి లేని కన్యకలు వారు విడిచిపెట్టబడ్డారు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ప్రియులరా, ఇప్పుడు వీళ్ళు ఏదో పాపం చేశారని కాదు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వారందరిని ఏంటంటే
వీళ్ళు ముద్ర వేయబడిన పాపాలు, ఘోరమైన తప్పిదాలు ఏవో చేశారని కాదు. వీళ్ళు బాధ్యతారాహిత్యంతో ఉన్నందువలనే అప్పగింపబడినటువంటి ఆ బందీని విడిచిపెట్టినటువంటి బంట్రోత్ ఏమయ్యాడు చెప్పండి? బాధ్యతారాహిత్యంతో ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడ ఇంత చక్కటి ప్రదేశంలో ఇంత బాగా పెరిగి ఆకులతో ఉన్న అంజూరపు చెట్టు కేవలం ఆకులతోనే ఉంది, కానీ ఫ్రూట్స్ లేవు కాబట్టి అది శపించబడింది అక్కడ. అంటే ఇక్కడ మనం రీజన్ చూస్తే ఏంటంటే, వారి యొక్క బాధ్యతారాహిత్య ఫలితంగానే వారు శపించబడి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి సందర్భం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. నెంబర్ 3, మూడవదిగా మనం చూసినట్లయితే, ఆ తర్వాత వారు ఎంత ట్రై చేసినా తలుపు మూసివేయబడింది. అంటే ఆ తర్వాత వాతేనంట, ఎవరో చెప్పారు ఒక ఆయన. ఆ తర్వాత అంటే వాతేనంట. దేన్నైనా వాయిదా వేయొచ్చు అంట, కానీ రక్షణ అనేది వాయిదా వేయకూడదు. మీరు ఏదైనా వాయిదా వేయచ్చు. పెళ్ళి వాయిదా వేసుకోండి, ఏం పర్వాలేదు. ఓ సంవత్సరం వాయిదా వేసుకోండి, ఏమవదు. చదువు ఇంకో సంవత్సరం వాయిదా వేసుకోండి. ఇప్పుడు పిల్లలు చదువు చూస్తుంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అంతా అగమ్యగోచరంగా ఉంది. మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి 4వ సంవత్సరం రాగానే స్కూల్లో వేయగానే కరోనా వచ్చింది. ఇంకా స్కూల్ లేదు. 2వ సంవత్సరం మళ్ళీ కరోనా, స్కూల్ లేదు. అంటే ఇంకా వాళ్ళకి అంటే బేస్మెంటే సరిగా లేదు, పునాదే లేదు సరిగా. మరి ఈ 2 ఏళ్ళగా పసిపిల్లలందరూ చాలా, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే జంపింగ్లు చేయొచ్చు, వాళ్ళకి బేస్ ఉంది కాబట్టి, పునాది ఉంది కాబట్టి. ఓ సంవత్సరం మనం జంప్ అయిపోయినా ఏమవదు. మరి అది చాలా వాళ్ళకి పాపం పరిస్థితులు వాళ్ళకి అలా విషమించాయి. అది నేనేమంటానంటే పర్వాలా. నేను ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో వేసేయటమే అంటున్నారు. మీరు అలాంటి పనులు ఏం చేయమాకండి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి ఉండవు ముందు. బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటీకరణ, మొత్తం గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? ప్రైవేట్ సెక్టర్ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడున్నాయి? గవర్నమెంట్ జాబ్స్ లేవు. గవర్నమెంట్ జాబులు ఉండేవాళ్ళు ఏంటంటే రెవెన్యూ, వైద్య, లేదంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్, ఇవి తప్ప ఇక మిగిలినవి ఉండవు. అవి కూడా ఉంటాయో ఉండవో తెలియదు. ఇక అదనమాట, అవి ఉంటాయేమోలేండి. మిగిలినటువంటి సెక్టార్ అంతా కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది. ఒకప్పుడు వయసు పెరిగిపోతుంది, మనకి ఎంప్లాయ్మెంట్లో మనకి సీనియారిటీ పోతుంది, గవర్నమెంట్ జాబ్స్ రావు అని భయం వేసి వయసు తక్కువ ఎంచుకోవటం, మరి 1 సంవత్సరం 2 క్లాసులు చదివేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలతో అదే అంటున్నాను, కంగారేం పడక్కర్లో. 1 సంవత్సరం లేట్ అయితే వచ్చిన నష్టం ఏమైనా ఉందా? దేన్నైనా వాయిదా వేసుకోవచ్చు. చదువు వాయిదా వేసుకోవచ్చు, పెళ్ళి వాయిదా వేసుకోవచ్చు. పెళ్ళి వాయిదా వేయట్లేదండి. మన ఈ మధ్య అలాగే కరోనా వచ్చింది. ఎవరికి పెళ్ళి కుదుర్చుకున్న కరోనా వచ్చింది, పెళ్ళి కొడుక్కి కరోనా వచ్చింది. పెళ్ళి వాయిదా వేసుకుంటే పర్వాలేదు, కరోనా వచ్చినా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఆర్గన్స్ అని దెబ్బతినిపోయి ఉంటున్నాయి, బాడీలో చాలా అవయవాలు దెబ్బతినిపోయి ఉంటున్నాయి, పైకి ఏం కనపడదు. చూడండి, ఈ మధ్య మరణాలు ఎక్కువైపోయినాయి. ఉన్నవాళ్ళు ఉన్నట్టే వెళ్ళిపోతున్నారు, అంతే. అసలు సడన్గా వెళ్ళిపోతున్నారు. మరణాల శాతం తగ్గింది, బాగా గుర్తుపెట్టుకోండి. 70 ఏళ్ళు బతికేవాడు 60 ఏళ్ళే బతుకుతున్నాడు, 60 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళే బతుకుతున్నాడు. ఓ 10 సంవత్సరాల ఆయుష్ ఏమైపోయిందంటే తగ్గిపోయింది. కనుక మరణాల శాతం ఎక్కువ కనిపిస్తుంది మనకి. నేను మా మదర్ కూడా ఈ మధ్య ప్రభు నన్ను నిద్రించారు. మొన్న నవంబర్ 27న అప్పుడు ఫాస్ట్ గారు వచ్చారు. సడన్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మాసంలో వీళ్ళు చేయకూడని పని ఒకటి చేశారు. అదేంటంటే, సహజంగా వాళ్ళు చక్కగా ఇంటి పట్టున ఉండొచ్చు. ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఏప్రిల్ మాసంలో కాసు కూర్చుంది. ఏంటది? కరోనా సెకండ్ వేవ్. అసలు కాసుకొని కూర్చుంది, నమ్మకంగా వేసేసిందంటే ఎంతమంది సేవకులు చనిపోయారో, ఎంతమంది భక్తులు చనిపోయారో, ఎంతమంది వ్యక్తులు చనిపోయారో చెప్పలేమండి.
ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 4వ తారీఖున శ్రమల దినాలు అయిపోయినాయండి. ఎప్పుడు? ఏప్రిల్ 4. ఏప్రిల్ 4వ తారీఖుకి శ్రమల దినాలు 40 రోజులు పెళ్ళి ఆగిపోయినాయండి. ఎందుకంటే శ్రమల దినాల్లో పెళ్లి చేసుకుంటే శ్రమలు వస్తాయని భయం మన వాళ్ళకి. అసలు 40 రోజులు శ్రమల దినాలు అనే మాట ఎక్కడుందా అని నేను తెగెత్తికి ఎక్కడ కనపడలే నాకు. యేసు ప్రభువుకి 40 రోజులు శ్రమలా? చెప్పండి మీరు, నిజంగా చెప్పండి. ఆయన మరియ గర్భంలో పడటమే స్టార్ట్. ఏంటది? ఆమె నిండు చోళాలుగా ఉన్నప్పుడు ఎంత శ్రమ పడిందండి. పసిబిడ్డను ఎత్తుకుని వేరే దేశం ఈజిప్టు, ఐగుప్తు వెళ్ళటం అంటే ఎడారి ప్రదేశం. అది ఒక గాడిద మీద ఎడారి ప్రదేశంలో పసిబిడ్డను పట్టుకుని ఐగుప్తు పారిపోయారండి యేసు ప్రభు వారు, మరియా, యోసేపులండి. అది మామూలు విషయం కాదు. ఆయన పుట్టడంతోనే శ్రమలండి. 40 రోజులు శ్రమలు అనేది అది పూర్తిగా అది పాపం ఏదో మా మిడిమిడి జ్ఞానంతో ఏదో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నారులేండి. పోనండి, అట్టన్నా చేయనివ్వండి. యేసు ప్రభువుని కలిగి ఉన్నవాడికి రోజు క్రిస్మసేనండి. యేసు ప్రభు లేని వాడికి సంవత్సరానికి ఒకరోజు క్రిస్మస్. వాళ్ళకి పండగ కాబట్టి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన. యేసు ప్రభువుని కలిగి ఉన్నవాడికి రోజు ఆరాధన అంటే రోజు మనకి క్రిస్మసే. సంవత్సరానికి ఒక్కరోజు క్రిస్మస్ ఎవరికి? నామకార్థులకి అనమాట. క్రీస్తు లేని వాడికి 40 రోజులు శ్రమలు ఎవరికి? అది దేవుని కోసం శ్రమ పడని వాళ్ళు ఆ 40 రోజులు ఎట్టగొట్ట శ్రమ పడి, ఏమండి, ఎట్టగొట్ట పొద్దున్నే లేచి ఎట్లాగొట్ల మాంసం మానేసి ఎలాగో అలా చెప్పులు గిప్పులని తీసేసేసి నానా పాటలు పడతా ఆ 40 రోజులు నానా ఏదో వాళ్ళు చేసిందే చేస్తున్నారు. చేయనే ఉండలేండి. అట్టన్నా వాళ్ళనేం విమర్శించట్లా, నేను పొరపాటును విమర్శిస్తున్నాను అనుకోమాకండి. శ్రమలు 40 రోజులు అనేది ఎక్కడుందబ్బా అని తెగతికితే ఎక్కడ కనపట్లా నాకు. అసలు దానికి వ్యతిరేకమేం కాదు. అనుదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే భారం, సిలువ అంటే మన బాధ్యత. అది ఓన్లీ 40 డేస్ కాదు, జీవితాంతం, ఎవ్రీడే. 40 రోజులు అని ఎందుకు అనుకుంటున్నారు? 40 రోజులు చేసేవాళ్ళని చేసుకొని ఉండలే పాపం. అట్లా అన్న వాళ్ళు ఏమైనా మారుతారేమో. నామగత క్రైస్తవులు సహజంగా 40 రోజులు చేస్తున్నారు. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు పాపం ఆత్మీయ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేయకపోతే ఎట్టగా. మొట్టమొదటి స్టార్ట్ చేసింది RCMs అనమాట. ఇది ఈ 40 రోజులు ఏసుమాలంట. వైట్ అండ్ వైట్ వేసి బ్లూ కండవ వేస్తున్నారు వాళ్ళు. వైట్ అండ్ వైట్ వేసి బ్లూ కండవ వేసేస్తున్నారు. ఏంటంటే ఏసుమాల అంటున్నారండి. అది ఆ 40 రోజులు మాంసాహారం మానేసేసేసి పొద్దున్నే పోయి అక్కడికి చర్చికి. వీళ్ళు అయ్యప్ప భక్తులు ఉన్నారు కదా, అయ్యప్ప భక్తులు వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు భజన చేస్తారు. అట్ట వీళ్ళు ఈ భజన అనమాట. అది జపమాల చేస్తుంటారు వీళ్ళు వెళ్ళి. అది RCM చర్చిలోకి వెళ్ళిపోయి పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోయి పొద్దున్నే మైకి పెట్టి జపమాల చేస్తున్నారు వీళ్ళు. ఇదేంట్రా బాబు అంటే ఇది ఏసుమాల, అది అయ్యప్పమాల అయితే ఇది ఏసుమాల అంటండి. ఏంటంటే ఇది శ్రమలు తినాలండి. యేసు ప్రభు శ్రమ పడ్డాడండి అని చెప్పేసి. యేసు ప్రభు 40 రోజులే శ్రమ పడ్డారా? ఆయన లోకం పుట్టినది మొదలుకొని చెప్పండి, వధించబడుచున్న దేవుని గొర్రె పిల్ల. ఓన్లీ 40 డేస్ కాదు. ఇప్పుడు మీ 40 డేస్ గురించి చెప్పట్లా నేను. పొరపాటు మీ 40 డేస్ అనుకునేరు. మీ 40 డేస్ ఏంటంటే మారు మనసు పొందటానికి, మారు మనసు పొందిన వారు మారు మనసు పొందటానికి, మారు మనసు పొందిన వారు బాధ్యత కలిగి బ్రతకటానికి సిద్ధపడేటువంటి 40 డేస్ అనమాట ఇది. దానికి లింక్ పెట్టమాకండి మళ్ళీ. అదనమాట. ఈ 40 డేస్ వేరు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా మంచిదే. మోషే 40 రోజులు ఉన్నాడు ఎక్కడ? సీనాయి పర్వతం మీద. ఆయన ముఖం దగదగ మెరుస్తుంది. ఆయనతో సహవాసం అలా ఉంటుంది అనమాట. దేవునితో సహవాసం అట్లా ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా అరణ్యంలో 40 రోజులు. ఎప్పుడు? నిజంగా ఆయన సిలువ మరణానికి ముందు 40 రోజులు లేరండి. సిలువ మరణానికి ముందు 40 రోజులు లేదు.
సేవ ఆరంభానికి ముందు 40 రోజులు అరణ్యంలో ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఎందుకు చేశారు అది చెప్పమంటారా? తండ్రి ఇచ్చే లిస్ట్ అవుట్ చేసుకున్నారనమాట. అది 3.5 years ప్రోగ్రామ్ షీటు అరణ్యంలో తండ్రి ఎవరికి ఇచ్చారు? యేసుప్రభుకి ఇచ్చారు. ఆ లిస్ట్ అంతా ఈయన ఏం చేసుకున్నాడు? ఆ అంతరంగంలో రాసుకుని ప్రార్థన చేసి డన్ అని సిద్ధపడ్డాడు అనమాట. అంత ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి లేవగానే వచ్చేసాడు. ఎవరు? అపవాది. చాలామంది అనుకుంటారు బాగా ప్రార్థన చేస్తే అపవాది పారిపోతాడు, బైబిల్ తల కింద పెట్టేస్తే అపవాది పారిపోతాడు, సిలుగుత్తు ఎత్తే పారిపోతాడు. ఇలాగ చాలామంది ఈ సింబల్స్ని బేస్ అవుతూ ఉంటారు. అంటే సింబల్స్ మంచివే, కానీ ఆ సింబల్కి మీరు లక్ ఫ్యాక్టు, ఆ లక్కుని నమ్మమాకండి. ఆ సింబల్లో లక్ ఉంది అనుకోమాకండి. మీరు ఇంత 40 రోజులు ప్రార్థన చేసినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరు? అపవాది. నీ వ్రతం అయిపోయింది, 40 రోజులు తినకుండా ఉందాం అనుకున్నావు, 40 రోజులు తినలేదు, వ్రతం అయిపోయింది కదా, ఆకలితో ఉన్నావు కదా, ఈ ఇంత వీక్నెస్లో నువ్వు ఇంటికి వెళ్ళేలో పడిపోతావేమో, ఈ రాళ్ళను రొట్లుగా చేసుకుని తినరాదా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని వీడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే రెచ్చగొట్టే కార్యక్రమం ఇది. ఆ లిస్టులో రాళ్ళు రొట్లుగా చేసుకుని తినమని లేదండి. దేవుడు చెప్పంది ఏది కూడా ఆయన చేయడు. ఎవరు? అది తండ్రి చిత్తం చేయటియే నాకు భోజనము పానము అన్నారు యేసు ప్రభు వారు. కనుక అంత తేలిగ్గా ఆయన లొంగరం. ఆయన మాట వినటమే మనకు ఆశీర్వాదం అని. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని యేసు ప్రభు వారు అక్కడ అపవాదిని జయించాడు. అపవాదిని ఆయన ఎప్పుడైతే ఎదిరించాడో, గద్దించాడో, అప్పుడే అపవాది వెళ్ళిన మరుక్షణంలోనే దేవదూతలు వచ్చి ఆయన ఏం చేశారు చెప్పండి? బలపరిచారు. మీరు ఒకటే గుర్తండి, అపవాదిని ఎదిరించండి, అద్భుతమైనటువంటి అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి యేసు ప్రభుని ఏం చేశారంట? బలపరిచారంట. ఇప్పుడు రొట్టె వలన బలపరచబడటం బెస్టా, లేకపోతే దేవదూత చేత బలపరచబడటం బెస్టా? అది సంగతి. అది కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని ఆయన దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన లిస్టులో లేదు. యేసుప్రభు రాయి పట్టుకుని రొట్టె అవును కాక అంటే అయిపోద్ది, కానీ దేవుడు చెప్పలేదు కదా. చెప్పంది ఎందుకు చేయాలి మనం? కనుక అపవాది వెళ్ళిన తర్వాతే దేవదూతల యొక్క సహాయం యేసు ప్రభుకి దొరికింది. బైబిల్ మొత్తం మీద కూడా ఒక 4 సందర్భాలు ఉన్నాయండి. మీరు చూడండి, గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా యొక్క సేవ ఫ్లరిష్ అయిందండి. గెహాజీ ఉన్నంత వరకు ఎలీషా సేవ అలాగే ఉంది. ఈ గెహాజీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో ఎలీషా సేవ విస్తరించి మందిరాన్ని ఎక్స్టెండ్ చేశాడండి. మీరు చూసుకోండి కావాలంటే. అలాగే ఇంకా ఈ బైబిల్ మొత్తం మీద ఇలాంటి సందర్భాలు దాదాపుగా ఒక 4-5 ఉన్నాయి. మీరు ఇక్కడ అపవాది వెళ్ళిపోగానే దేవదూతల యొక్క హెల్ప్ ఎవరికి దొరికింది చెప్పండి? యేసు ప్రభుకి దొరికింది. అంటే వాడు అపవాది ఉన్నంతసేపు దేవుని యొక్క హెల్ప్, దేవదూతల యొక్క హెల్ప్ యేసు ప్రభుకి దొరకలేదు అక్కడ. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ సౌలు ఎప్పుడైతే దావీదు పాత నిబంధన కాలపు సౌలండి. సౌలు ఎప్పుడైతే చంపబడ్డాడో ఈ యోనాతాను సహజంగా యోనాతాను కూడా దావీదుతో ఉండాల్సిన వాడు. తండ్రిని వదలలేకపోయాడు.
మామగారిని అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అయినటువంటి సౌలుని దావీదు వదిలేశాడు, కానీ యోనాతాను ఏం చేయలేకపోయాడు చెప్పండి? వదలలేకపోయాడు. కనుక సౌలుతో పాటు యోనాతాను కూడా ఏమైపోయాడు చెప్పండి? హతుడైపోయాడు. అక్కడ దావీదు ఎప్పుడైతే సౌలును వదిలేశాడో దావీదు లైఫ్లో అద్భుతమైనటువంటి హెల్ప్ అన్నమాట, అద్భుతమైనటువంటి సహాయం. అలాగే అబ్రహాము బహుగా దీవించబడాలి అంటే గనక అబ్రహాము లోతుని వదిలేసే అంతవరకు అబ్రహాము జీవితంలో బ్లెస్సింగ్ లేదండి. మీరు చూసుకోండి, అంటే సంపూర్ణ ఆశీర్వాదం లేదు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇన్కమ్ అయితే ఉంది, భౌతికపరమైనటువంటి ప్రాపర్టీస్ అయితే వచ్చినాయి, కానీ చెప్పండి బిడ్డలు అయితే పుట్టలేదండి. బిడ్డలు ఎప్పుడు పుట్టారు? లోతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముకి సంపూర్ణ ఆశీర్వాదం వచ్చింది. అది అబ్రహాముతో లోతు ఉన్నంతసేపు అబ్రహాముకి సంపూర్ణ ఆశీర్వాదం రాలేదు. లోతు అబ్రహామును విడిచి వెళ్ళగానే అబ్రహాముకి సంపూర్ణమైన ఆశీర్వాదం వచ్చింది. అదనమాట. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. ఇంకా చూడండి, గెహాజీ కూడా చెప్పాను కదా, కుష్ఠరోగి అయిన గెహాజీ. కుష్ఠరోగం వచ్చి వాడు వెళ్ళిపోయిన తర్వాతే ఎలీషా అద్భుతంగా ఫ్లరిష్ అయ్యాడండి. కనుక దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు జాగ్రత్తగా చూసినట్లయితే వీళ్ళంతా ఏదో పాపకార్యాలు చేశారని కాదు. ఆ యుద్ధ భూమిలో రాజు బంధింపబడినటువంటి ఒక సైనికుడిని బందీని భటుడికి అప్పగిస్తే బాధ్యతారాహిత్యంగా ఆ భటుడిని ఏం చేశాడు చెప్పండి? ఈ భటుడు ఆ బందీని సైనికుడు ఏం చేశాడు చెప్పండి? వదిలేశాడు. ఇతడు ఏదో ఘోరమైన తప్పిదం చేయలేదు, కానీ అతడు బాధ్యతారాహిత్యం. 10 మంది బుద్ధిగల కన్యకుల్లో బాధ్యతారాహిత్యంతో ప్రిపరేషన్ లేనటువంటి ఆ 5గురు బుద్ధి లేని కన్యకులు త్రోసివేయబడ్డారు, పరలోకం పోగొట్టుకున్నారు. అలాగే మనం చూసినట్లయితే మీరు ఈ రెఫరెన్స్లన్నీ ధనవంతుడి యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే కనుక లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడి కథ మీకు బాగా తెలుసు. అది చూడండి దయచేసి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో మీరు అక్కడ ధనవంతుడు కూడా లాజరు ధనవంతుల యొక్క స్టోరీ మీకు తెలుసు, నేను చెప్పాను చాలాసార్లు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బలమించి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను, కానీ కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చాలండి, ఇక్కడ ఇదంతా మీకు తెలిసిందే. కురుపులతో నిండినటువంటి దౌర్భాగ్యుడైనటువంటి మరి లాజరు కుక్కల చేత డ్రెస్సింగ్ అండి. అంటే డ్రెస్సింగ్ చేయించుకోవడానికి కూడా ఆయనకి ఏమి లేవు, డబ్బులు లేవు. డ్రెస్సింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవండి. కుక్కలు వచ్చి ఆయన డ్రెస్సింగ్ చేస్తున్నాయి, ఆ చీమంతా కూడా. అంత కురుపులు, తినడానికి ఫుడ్ లేదు. ధనవంతుని ఇంటి వాకిట్లో పడి అతని టేబుల్ మించి పడే రొట్టె ముక్కలు ఉంటాయి కదండి, వేస్ట్. ఆ వేస్ట్ పీసులు తిని బతుకుతాం అనుకుంటున్నాడండి అక్కడ. అప్పుడు ఎవరో ఆ భిక్షగాడు ఎందుకు అక్కడ బతుకుతాం అనుకుంటున్నాడంటే ఆయనకి ఏమి లేక కాదు, మంచి సెంటర్స్లో భిక్షం ఎత్తుకోవడానికి వెళ్తే బోళ్ళు సంపాదించగలడు. కానీ అక్కడ ఎందుకు కూర్చున్నాడంటే ఈ ధనవంతుడికి రక్షణ లేదు, అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. ఇతనికి రక్షణ సువార్తను ప్రకటిద్దామని అక్కడ కూర్చుని యేసు ప్రభువుని గురించి చెప్తుంటే విన్నాడు, కానీ విన్నదానికి విధేయత చూపలేదు. లెక్క లేకుండా బతికాడు, ఇష్టం వచ్చినట్టు బతికాడు. దేవుని ఇష్టం వచ్చినట్టుగా తన ఇష్టం వచ్చినట్టు బతికాడు. తన ఇష్టానుసారంగా జీవించాడు. అయితే పర్లేదు, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఓ రోజున కురుపులతో ఉన్నటువంటి లాజరు, భేదవాడైన లాజరు, దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత కొనుకోబడి
అబ్రహామును రొమ్మును ఆనుకునే భాగ్యం ఎవరికి? లాజర్కి దొరికింది. ధనవంతుడు కూడా ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాడు. అంటే ఎంత తిండి తిన్నవాడు కూడా చనిపోవాల్సిందేనా? ఏది అంత మంచి వస్త్రాలు కట్టుకున్నవాడు, అంత మంచి తిండి తిన్నవాడు చనిపోవాలా? చనిపోవాల్సిందే. ఆ చనిపోయి పిల్లరా కళ్ళు మూసి కళ్ళు తెరిసేపాటికి ఎక్కడున్నాడు చెప్పండి? పాతాళంలో, అక్కడ మంటల్లో కాలుతున్నాడు. మైండ్ బ్లాక్ అనమాట ఆయనకి. నేను ఒక్క విషయం చెబుతానండి, ఈ ధనవంతుడు పరలోకాన్ని కోల్పోయి పాతాళములో ఉండటానికి రీజన్ ఏంటి చెప్పండి నాకు? ఒక్క పాపం కూడా చేయలేండి అతడు, ఒక్క పాపం కూడా చేయలేదు. అతను ఎక్కడ ఒక్క పాపం చేసినట్లేదు. మరి ఎందుకు వెళ్ళాడు పాతాళానికి? తన ఇంటి వాకిట్లో పడున్నటువంటి ఆకలితో ఉన్నటువంటి లాజరుకి పట్టెడు అన్నం పెట్టలేకపోయాడు. నెంబర్ 1. లాజరు చెప్పిన మాటలు కథా కాలక్షేపంలాగా విన్నాడు, కానీ విన్నదానికి విధేయత. ఎందుకంటే తండ్రి అయిన అబ్రాహాము ప్రార్థన కూడా వచ్చాడు ఈయనకి. ఎవరికి? ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నాడు? పాతాళంలోకి వెళ్ళినాక తండ్రి అయిన అబ్రాహాము అని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అంటే ప్రార్థన తెలుసు ఈ ధనవంతుడికి. అబ్రాహాము ఎవరో తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు ఈ ధనవంతుడికి. కానీ అన్నీ తెలుసు కూడా మారు మనసు పొందలేదు. మారు మనసుకి తగిన ఫలాలు ఫలించలేదు. అంటే ఏంటంటే తన డబ్బు కనీసం తన ఇంటి వాకిట్లో పడున్న వాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకండి ధనవంతుడికి? మీకు ఒకటే గుర్తు, మీ చేతిలో దేవుడు ధన నిధులు పెట్టాలంటే మీరు మీకోసం అయితే ధన నిధులు మీకు అనవసరం. మీరు నలుగురు కోసం బతికేటువంటి నిజంగా హార్ట్ఫుల్గా నలుగురికి ఉపయోగపడే తత్వం మీలో ఉంటే కనుక మీకు మనీ బాగా అవసరం కాబట్టి నలుగురికి సహాయపడతారు కాబట్టి మీ చేతుల్లోనే దేవుడు డబ్బు పెడతాడండి. అది మీరు మీకోసం అయితే ఎందుకు? వెరు ధనవంతుడిలాగా నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా అని తన కోసం బతికేవాడి గతి ఇట్టా ఉంటుందండి. వాడు తినడో ఎవరిని తినేవాడు. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును. ప్రియులరా, ఈ ధనవంతుడు ఏదో పాపం చేశాడని కాదు, ఈ ధనవంతుడు ఏదో మరి భయంకరమైనటువంటి ముద్ర వేయబడినటువంటి పాపం ఏదో చేశాడని కాదు, కానీ బాధ్యతారాహిత్యంగా తన ఇంటి వాకిడి పడినటువంటి వ్యక్తి కూడా ఏం పెట్టలేకపోయాడు? అన్నం పెట్టలేకపోయాడు. ఆ లాజరు మాటలు విన్నాడు, కానీ విన్న మాటలకి విధేయత చూపలేకపోయాడు. చచ్చి నరకానికి వెళ్ళినాక అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ మారుమనసు పొందుతాడంట. అప్పుడు అడుగుతున్నాడు, ఆ లాజర్ నా దగ్గర పంపించు బాబు అని. భూలోకంలో బతికుండగా లాజర్ని ఈయన ఇంటికి పంపిస్తే ఈయనేమనుకున్నాడు? ఇటు దిక్కు దేశం లేనోడు రా, బతకలేక దేవుడి పేరు చెప్పుకుని బైబిల్ వేసుకుని వచ్చేస్తున్నాడు రా అని చెప్పేసేసేసి ఏదేదో విమర్శించాడండి. ఆయన ఏదో మంచి పొజిషన్లో ఉన్నాడని, ఆయన దరిద్రుడని, దేవుడి పేరు పెట్టుకుని బతకటానికి వచ్చేసాడని ఏదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ బతికాడు. ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళినాక అప్పుడు అడుగుతున్నాడు ఎవరిని పంపించమని? లాజర్ని. ఎక్కడికి? నా బతికెట్టాగా అయిపోయిందండి, నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, మరి జోసఫ్ బ్రదర్స్, ఏ బ్రదర్స్, ఎంజీ బ్రదర్స్, ఏ బ్రదర్స్, నా బ్రదర్స్ నాలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు నాకంటే పెద్ద ముదుర్లు. నేను ఎలా అయితే లాజర్ మాట వినలేదో మా వాళ్ళు కూడా అంత తేలిగ్గా వినే రకాలు కాదు. బతుకున్న వాళ్ళు చెబితే వినరంటండి. ఎవరు? బతుకున్న వాళ్ళు చెబితే వినే రకాలు కాదు మా వాళ్ళు. చచ్చిన లాజర్ని బతికించి, ఆ చచ్చిపోయిన లాజర్ని బతికించి పంపిస్తే ఇదేంట్రా, ఇదేదో వింత విచిత్రం, వండర్, మెరకిల్. ఆ మెరకిల్స్ వండర్స్ ఏమైనా ఉంటే అప్పుడన్నా వాళ్ళు వింటారేమోనండి. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? మెరకిల్స్, వండర్స్ అవి కావాలంటండి. అవి ఉంటేనే వాళ్ళు నమ్ముతారటండి. కనుక ఈ చచ్చిపోయిన లాజర్ని బతికిస్తే అది వండర్ కదా. చచ్చిపోయినాడు బతికాడని వాళ్ళు ఆశ్చర్యపడి అప్పుడు వింటారండి నా బ్రదర్సు. కనుక ఈ లాజర్ని నా బ్రదర్స్ దగ్గరికి పంపించండి బాబు అని ప్రార్థన చేశాడండి. ముందేమో తన కోసం ప్రార్థన చేశాడు, నో అన్నాడు దేవుడు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి కుదరదు. పరలోకానికి నరకానికి మధ్యలో అగాధం ఉంది. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేదు, ఇక దారి ఉండదు. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ అంట కదండి. అంటే పూర్తిగా అది అబద్ధం. అసలు నెలలో రోజులు ఎక్కడున్నాయండి పరలోకంలో? కాలం అనేటువంటిది నిత్యత్వంలో కలిసిపోతుంది. కాలం ఎక్కడ ఉంటుంది? ఇక యుగ యుగాలు అనే మాట ఉంటుంది, కానీ రోజులు ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఇప్పుడు మనం చూడండి, భూమి తన చుట్టూ తాను తిరిగితే 1 రోజు,
చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే చెప్పండి ఒక నెల. భూమి సూర్యుడు చుట్టూ తిరిగితే ఓ సంవత్సరం. నెలలు, రోజులు, సంవత్సరాలు లెక్క పెట్టుకోవడానికి ఈ ఈ స్టార్ వార్డ్స్ని ఏర్పాటు చేశాడు రాత్రి పగల కోసం. రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్క పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా మనకు లైటింగ్ కావాలి కాబట్టి. ఆ సూర్యుడు లేకపోతే ఈ పంటలు పండవు, ఆ సూర్యుడు లేకపోతే మనం బ్రతకలేము. కనుక ఇవంతా కూడా సృష్టి ధర్మం. ఇవి దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సూర్యుడే లేడనుకోండి, ఇంకేమో మనకేమో ఉండదు, ఇంకా ఫుడ్ ఉండదుగా. మన కోసం దేవుడు సూర్యుడిని ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, మనమే లేమనుకోండి, మనమే లేకపోతే సూర్యుడు ఎవరికి కావాలి? మనమే లేమనుకోండి, సూర్యుడు ఎవరికి కావాలి? చంద్రుడు ఎవరికి కావాలి? భూమి ఎవరికి కావాలి? నీళ్ళు ఎవరికి కావాలి? వర్షం ఎవరికి కావాలి? మానవుడు లేకపోతే ఈ సృష్టిలో ఏది కూడా ఉపయోగపడదు. బంగారం ఉపయోగపడదు, వెండి ఉపయోగపడదు, పంటలు ఉపయోగపడవు, సూర్యుడు ఉపయోగపడదు, చంద్రుడు ఉపయోగపడదు, వర్షం ఉపయోగపడదు, ఏది ఉపయోగపడదు మానవుడు లేకపోతే. మన కొరకు ఇవన్నీ దేవుడు చేశాడు. మనం లేకపోతే అవి లేవు. అవి ఎవరికి ఉపయోగం? మన కొరకు అవి చేయబడ్డాయి, మనం వాటి కోసం కాదు, మన కొరకు అవి చేయబడ్డాయి. కనుక మనం వాటిని పూజించక్కర్లా, వాటిని గౌరవిస్తే చాలు. ప్రకృతిని మీరు గౌరవించండి, కాపాడుకోండి, కానీ ప్రకృతిని ఆరాధించమాకండి. ప్రకృతినిచ్చిన దేవుణ్ణి ఆరాధించండి, ప్రకృతిని గౌరవించి దాని జాగ్రత్త కాపాడుకోండి, అంతవరకే. అది మన యొక్క విధానం అన్నమాట. కనుక 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ అంట కదండి, అది కుదరదండి. ఉంటే పరలోకం, లేదంటే నరకం. ఈ రెండే రెండు. ఈ భూలోకంలో బ్రతకుండగానే వెర్రి ధనవంతుడు వలె కాకుండా, ఈ ధనవంతుడు వలె కాకుండా ఇష్టం వచ్చినట్టు, అంటే ఇప్పుడు ఈ చచ్చిపోయిన ధనవంతుడు, నరకానికి వెళ్ళిన ధనవంతుడు ఏ పాప కార్యము చేయలేదండి. ఇతరు ఏమైనా పనికిమాలిన క్రియలు చేసినట్టు లిస్ట్ ఏమీ లేదండి. అతను చేసిందల్లా ఒక్కటే, ఏంటది? లాజర్కి తన దగ్గర అంత డబ్బు ఉంటే పట్టిడు అన్నం పెట్టలేకపోయాడు. నెంబర్ 1. లాజరు చెప్పిన మాటలు విన్నాడు, కానీ విన్నదానికి విధేయత చూపలేకపోయాడు. ఈ 2 మిస్టేక్స్ వలన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అది పోనీ కొంతమంది మనలో రక్షణ పొందినాక మన డబ్బు నలుగురికి ఇవ్వకపోతే దేనికి ఉపయోగం అండి? చెప్పండి. ఫలించడం అంటే ఏంటి చెప్పండి? ఇచ్చేయడం. ఇక్కడ ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి రీజన్ ఏంటి చెప్పండి? ఘోరమైన తప్పిదాలు కాదు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో పట్టెడు అన్నం పెట్టలేకపోయాడు పేదవాడికి. లాజరు మాటలు విన్నాడు, కానీ విన్నదానికి విధేయత చూపలేకపోయాడు. దాని ఫలితంగానే అతను దేని పోగొట్టుకున్నాడు చెప్పండి? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే మీరు చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఎవరిని? యేసుప్రభువారే. కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలని, ఎడం ప్రక్క ఉన్నటువంటి మేకలని నా తండ్రి చేత శపించబడిన వారలారా అన్నాడు. కుడి ప్రక్కన ఉన్న గొర్రెలనేమో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి అన్నారు. ఎడమ ప్రక్క ఉన్నటువంటి మేకలను చూసి నా తండ్రి చేత శపించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పాతాళంలోనికి పొండి అని యేసుప్రభువారు అన్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ అనమాట. ఏంటి అని ఆలోచన చేస్తే, కుడి ప్రక్క ఉన్నవారు ఎవరో? యేసుప్రభువారు అంటున్నారు, నేను ఆకలి కొన్నాను, మీరు నా ఆకలి తీర్చారు. నేను దప్పి కొన్నాను, మీరు నా దాహం తీర్చారు. నేను చెరసాల్లోకి వెళ్ళాను, మీరు నన్ను పరామర్శించవచ్చారు. అలాగే నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించవచ్చారు. అలాగే నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. కనుక ఇవన్నీ చేశారు. కనుక ఇవన్నీ చేసేవారు ఎవరంటే, మారు మనసుకి తగిన ఫలాలు ఫలించేవారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి. ఈ ఎడం ప్రక్కన ఉన్నటువంటి మేకలను ఉద్దేశించి ఆయన పలికిన మాటలు ఏమిటి? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలా. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహానికి ఇవ్వలా. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలా. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు పరామర్శించరాలా. నేను రోగినై ఉన్నాను, మీరు పరామర్శించరాలా. అంటే వీళ్ళు ఎందుకని వెళ్ళలేదు? పాస్టర్ గారికి జైలు ఏంటి అసలు?
అసలు దేవుని సేవకుడికి లాకప్ ఏంటి, ఏదో చేసి ఉంటాడు ఈయన అని చెప్పేసి మానేసాడు ఈయన. అర్థమవుతుందండి? ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను పరామర్శించరాలేదంటే ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటంటే, మరి మాకు రాని సమస్యలు మీకెందుకు వస్తున్నాయండి అంటున్నాడు ఈయన. మాకు రాని సమస్యలు మీకెందుకు వస్తున్నాయి? రాళ్ళు దొర్లించేవాడినే పాములు గరుస్తాయా, ఇంట్లో ఉన్నవాడిని పాములు గరుస్తాయా? అది కంచి కొట్టేవాడికే గాయాలు అవుతాయా, ఇంట్లో కూర్చునేవాడికి గాయాలు అవుతాయా? ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు, మరి మాకే సమస్య రాదేంటి, మీకు పద్దాక సమస్యలు ఏనేంటి, పద్దాక పోలీస్ స్టేషన్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, ఏదో సమస్యలు అంటారు, అప్పులు అంటారు, మాకేమి లేవేంటి, మరి మీకెందుకు వస్తున్నాయి? అందుకే మీకు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు భక్తి లేదు, మీరు దేవుల్లో సరిగ్గా లేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు కాదండి. కష్టం వచ్చిన వాడికి, కష్టంలో ఉన్నవాడిని ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ వద్దండి దయచేసి. మీరు దేవుని ప్రేమను మీరు ఏం చేయాలి చెప్పండి? పంచండి. ఎరుకో నుంచి, యెరూషలేము నుంచి ఎరుకోకి దిగిపోవటం తప్పే అవ్వచ్చుగాక, అది తప్పైతే తప్పు అవ్వచ్చుగాక. వాడు దొంగల చేత కొట్టబడి కొరప్రాణంతో ఉన్నాడు. మంచి సమరేడు వెళ్ళి నీళ్లు పోసి, ద్రాక్షారసం పోసి, గాయాలు కట్టి పరామర్శించాడు. యేసుప్రభు వారు సమరయుడితో పోల్చుకున్నాడండి. మనకి ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ వద్దు. కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ఆదుకోవాలి, గుర్తుపెట్టుకోండి అంతే. అతను సరిగ్గా లేడేమో, ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళొద్దు. అసలు ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్తే మీరు ఏం చేయలేరండి. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మీరు ఎవరికి చేస్తారు, ఎవరికి చేయగలుగుతారు? ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, బర్త్డే మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాడంట. బర్త్డే మీటింగ్ పెట్టుకుని ఒక 500 మందికి భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాడంట. అప్పుడు ఎవరో బంధువు వచ్చి అన్నాడంట, ఎందురా పెడితే తినిపోతారు కానీ ఎవడో నీకేం బెటర్రా, మళ్ళీ అందరూ పెడితే తినిపోయేవాళ్ళే కానీ ఎవడో నిన్ను చూడడం, ఎందుకురా డబ్బులు వేస్ట్ రా అని చెప్పేసి అన్నాడంట ఎవరో బంధువు. అనేప్పటికీ అది ఎక్కింది దీనికి. అందరు తినిపోయేవాళ్లే కానీ నీకెవరు హెల్ప్ చేయరు అన్న మాట ఎక్కింది దీనికి. ఎక్కి ఇక వదిలేశాడు. ఆ మీటింగు లేదు, భోజనాలు లేవు. ఆయనకి ఆ సత్తా ఉంది కానీ ఎవరో పెషనార్ చెప్పిన మాటలు ఆయనకి ఎక్కినాయి. తర్వాత ఈయనకేం ఆలోచన వచ్చింది, మళ్ళీ విజయవాడలో రాఘవయ్య పార్కు దగ్గర ఉన్నటువంటి నిర్మల భవన్ అనేటువంటి అది ఒక అది ఏమంటారు దాన్ని, అనాథ ఆర్పన్ స్కూల్ అనుకుంటారు బహుశా. అంటే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అంగవైకల్యంతో ఉండేటువంటి అది హాస్టల్. అది అక్కడికి 200 మందికి భోజనం కట్టించుకెళ్ళి ఇచ్చేసాడంటే, ఇచ్చేసి వచ్చేసేసి నా దగ్గరికి వచ్చేసి అని అంటున్నాడు, అయ్యగారండి ఈ సంవత్సరం మీటింగ్ పెట్టలేదండి, ఎందుకు అన్న, పలానా ఆయన మా బంధువు ఇలా అన్నాడండి, నాకు భలే నచ్చిందండి, వెళ్ళి అక్కడ పలానా నిర్మల భవన్ దగ్గర చాలామంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఉంటారు కదండి అక్కడ, అది హాస్టల్లో, వాళ్ళకి 200 మందికి ఫుడ్ ఇచ్చి వచ్చేసానండి అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, అది నిర్మల భవన్ ఎవరిదో నీకు తెలుసా అన్నాను. ఎవరిదో తెలియదండి, ఎవరో అన్నారండి, అందుకే ఎక్కేసిందండి, వెళ్ళిచ్చి వచ్చానండి. నిర్మల భవన్ అనేటువంటిది ఆర్సిఎం సంస్థ. రోము నుంచి విపరీతమైన ఫండింగ్ వచ్చే సంస్థ ఏదైనా ఉందంటే చెప్పండి. ఈరోజు ఒకప్పుడైతే వాళ్ళు అమెరికన్ హాస్పిటల్ ఎవరిది, విజయవాడలో అమెరికన్ హాస్పిటల్ వాళ్ళదే. ఒకప్పుడు ఫీజులు వసూలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఏం పెట్టేశారు, ఫీజులు పెట్టేశారు. అలాగే లైలా కాలేజ్ ఎవరిదే, వాళ్ళదే. అలాగే స్టెల్లా కాలేజ్ ఎవరిదే, వాళ్ళదే. మాంటిస్టోరీ కాలేజ్ ఎవరిదే, వాళ్ళదే. ఈ కాలేజీల్లో ఫీజులు ఒకసారి చూసారా, విపరీతమైన ఫండింగ్ ఉంది, విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ లేదని చెప్పి నువ్వు తీసుకెళ్ళి 200 మందికి భోజనం పెట్టావా? అలా పెట్టడం కంటే ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి భిక్షగాళ్ళకి పెట్టడం మంచిది. ఇదేమో పెద్ద గొప్ప కార్యం అనుకుంటున్నావేమో అని చెప్పేసి బాగా వాతలు పెట్టానండి. కనుక కొన్నిసార్లు కొంతమందికి అదొక విపరీతం అనమాట అండి, అదొక విపరీత బుద్ధి. ఈ ఎడం ప్రక్కన ఉన్నవాళ్ళు ఎందుకు అన్నం పెట్టలేదు, వీడు మంచోడు కాదని పెట్టలేదంట. అసలు వాడు మనిషి నీకెందుకు, వాడు ఆకల్లో ఉన్నాడు. ఆకల్లో ఉన్నవాడికి అన్నం పెడతాం ముఖ్యమా, వాడు మంచోడు చెడ్డోడు చూడటం ముఖ్యమా చెప్పండి నాకు.
చెరసాల్లో ఉన్నవాడికి ఆదరించడం ముఖ్యమా? వాడు ఎందుకు వెళ్ళాడు? ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్తావా? ఇంకేంటంటే అక్కడ వాడు దప్పిగా ఉన్నాడు, దాహం ఇవ్వాలి వాడికి. వాడు మంచోడు కాబట్టి దాహం ఇవ్వడు అంటాడు. అసలు మంచి చెడు ఇది ఈ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళితే కనుక మనం దేవుని సన్నిధిలో నిలబడనే. ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా? మనం ఎలా అయితే తీర్పు తీరుస్తామో యాజ్ ఇట్ ఈజ్గా మనకు కూడా దేవుడు అలాగే ఏం చేస్తాడు అంటే, నువ్వు ఎతికి మంచోడుగా చేసేటట్టయితే నీకు కూడా అన్ని ఫార్ములాల్లో మంచోడు అయితేనే దేవుడు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, అది అన్ని ఫార్ములాల్లో ఎక్కడ ఇంత మిస్టేక్ కూడా ఉండకూడదు. నువ్వు ఏ పంట విత్తుకుంటావా, ఎన్నో అవకతవకలు ఉన్నా దేవుడిని దీవిస్తున్నాడు. నీ నోట్లో ఫుడ్ ఉంది, ఈరోజు దేవుడు నేను దీవించాడు. చాలా మిస్టేక్స్ ఉన్నప్పటికీ నేను ఏ పాటి వాడిని ప్రభా, నేను అర్హుడు కాదని దావీదు ఎంత ఏడుస్తాడో. నీకు ఇచ్చే అంత పాటి వాడినా నేను అని చెప్పేసేసి, నీకు ఇచ్చే అంత గొప్పవాడినా ప్రభు అని ఏడుస్తాడు. అయోగ్యుడిని అంటాడు. ఎంత తగ్గించుకుంటాడో దేవుని సన్నిధిలో ప్రియులరా. ఎడం ప్రక్కన ఉన్నవారు ఎవరు చెప్పమంటారా? ఇన్వెస్టిగేషన్ మోడ్ అండి. అంటే పట్టెడు అన్నం పెట్టలేని వారు, నలుగురికి సహాయపడలేని వారు, చెరసాల్లో ఉన్నవాడిని ఆదరించలేని వాడు, ఇటువంటి వారిని దేవుడు ఎడం ప్రక్కన ఉన్న గొర్రెలు కాదండి, మేకలతో పోల్చి నా తండ్రి చేత శపించబడిన వారులారా పొండి ఎక్కడికి? పాతాళానికి. ప్రియులారా, వీళ్ళు ఏం ఘోరమైన తప్పిదాలు చేయలేదండి. వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏం చెప్పండి నాకు? వీళ్ళు వ్యభిచారం చేయాలా, దొంగతనం చేయాలా, నరహత్యలు చేయాలా, ఎవరితో రూపాయి తినలా, ఎవరిని ఏమి మోసం చేయలే. కానీ వీళ్ళు చేసిందేంటి? బాధ్యత రాహిత్యం. నలుగురికి సహాయపడలేకపోయారు, నలుగురికి హెల్ప్ చేయలేకపోయారు, దేవుని ప్రేమను పంచలేకపోయారు. నేను చెప్పేదంతా ఈరోజు అదేనండి. ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి పాపకార్యాలు కాదు, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఈ గొర్రెలు, ఈ మేకలు, ఎడం ప్రక్కన ఉన్నటువంటి వారు బాధ్యతారాహిత్యం. అలాగే అక్కడ ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని కన్యకులు బాధ్యతారాహిత్యం. అప్పగింపబడినటువంటి దాసుడిని ఇటు అటు తిరిగి బందీని వదిలేసినటువంటి వ్యక్తి బాధ్యతారాహిత్యం. ఈ బాధ్యత రాహిత్యం వల్లనే వీళ్ళందరూ పరలోకాన్ని పోగొట్టుకున్నారని స్పష్టంగా నేను తెలియచేస్తూ ఉన్నాను. బాగా వినండి. 5 తలాంతులు ఒకళ్ళకి, 2 తలాంతులు ఒకళ్ళకి, 1 తలాంతు ఒకళ్ళకి. మీకు తలాంతుల కథ తెలుసు. 1 తలాంతు కలిగిన వాడు, నేను 1కి 1 చేస్తే నాకేంటి ప్రయోజనం? 2 అయితే ఆయనే తీసేసుకుంటాడు కదా, నాకేం రావు కదా. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన. మేము సేవలో నేనున్నానండి, ఏలూరు చుట్టుపక్కల సుమారుగా 15 గ్రామాల్లో సేవ చేసి ఉంటాను. నా జాబ్ నేను చేసుకుంటా, నా కష్టం నేను పడతా. నేను జాబ్ చేస్తున్న కాలంలో సాయంకాలం 6 ఆ తంగిలిముడి వెళ్ళిపోయి సైకిల్కి డ్రమ్ము కట్టుకుని 10 కిలోమీటర్లు కియో అని తొక్కుంటా వెళ్ళి, ఆ రోజున బళ్ళు ఎక్కడ ఉన్నాయండి? 40 ఏళ్ల కిందట విషయం చెబుతున్నా. 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల కిందట మైక్ కట్టుకుని నిస్వార్థంగా అక్కడ 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 5 ఉండొచ్చు. బ్రాంచెస్కి వెళ్ళి ఇంత కూడా ఆశించకుండా కష్టపడి సేవ చేస్తే ఈరోజు అక్కడ సేవ డెవలప్ అయిందండి. ఎంతోమంది కష్టపడ్డాం. ఆ సేవలో మొదటి సేవకుడు నేను. నా మొట్టమొదటి ఆత్మీయ కుమారుడని సాక్ష్యం చెబుతాడు తెంగలింపుడు పాస్టర్ గారు. ఎన్నో క్యాసెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఆయన విట్నెస్ ఇచ్చినటువంటి సందర్భాలు. అంత కష్టపడ్డామండి. ఇంత కూడా ఎటువంటి ఆశ లేదండి మాకు. టీమ్గా వెళ్ళిపోయేవాడిని నేను. పగలంతా జాబ్ చేసుకునేవాడిని. రాత్రిపూట ఎవ్రీ డే ఈవినింగ్ ఫాస్ట్ గారితో కలిసి ఏదో బ్రాంచ్కి వెళ్ళి, ఆయన రాకపోయినా సరే అప్పగించబడినటువంటి పరిచర్యని కష్టపడి సేవ చేసేవాడిని. 10 ఏళ్ళు నిస్వార్థంగా కష్టపడి సేవ చేసిన తర్వాతే మా జాబ్ రిజైన్ చేసుకుని ఆ ప్రభు చూపించిన దాన్ని బట్టి అమరావతి దగ్గర, అదే విజయవాడ దగ్గర పెనుమాకి వెళ్ళి ఇప్పుడు 30 years అండి నిస్వార్థంగా దేవుని సేవలో ఉన్నాం. ఈ దిక్కుమాలిన ఆలోచన రాలేదండి. ఇప్పుడు నేను చూస్తున్నాను అక్కడ కుర్రాళ్ళు ఎవరికైనా పని చెబుదామంటే భయం వేస్తుంది. ఏంటి మనకేంటి ఉపయోగం అంటున్నారండి వీళ్ళు. మనకేంటి ఉపయోగం? ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇది దేవుని యొక్క రాజ్యం, ఇది దేవుని పని. ప్రతిఫలంగా ఎవరిస్తారు మీకు? ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరిగి మీరేం చేసిన అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా, అది ఎవరి కోసమని? అది లెక్కల్లో పడిపోయారండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సోమరేని చెడ్డదాసుడు అంటాడండి,
నేను ఒక తలాంతు 2 చేశాను అనుకో, అది ఆయనకి వెళ్ళిపోద్ది కదా. ఎందుకు నేను కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి అనే దిక్కుమాలిన ఆలోచన అండి. 5 తలాంతులు కలిగిన వాడు 5కి 5 చేసుకున్నాడు, అది బాధ్యత. 2 తలాంతులు కలిగిన వాడు 2కి 2 చేసుకున్నాడు, అది బాధ్యత. 1 తలాంతు తీసుకున్న వాడి యొక్క బుద్ధి ఏంటంటే, నా కష్టం అతనికి వెళ్ళిపోద్ది కదా, ఎందుకు ఇవ్వాలి, వాడు ఎందుకు బాగుపడాలి, ఆయన ఎందుకు పెత్తనం చేయాలి, ఆయన నన్ను ఏలటం నాకు ఇష్టం లేదు, వారు తమ్ముని ఏలుట వారికి ఇష్టము లేదు. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన రాకూడదండి. మీరు బాగా వినండి. అదంతా ఎందుకు చెప్పట్లేదంటే, 5 తలాంతులు గలవాడికి 5 తలాంతులు ఇచ్చి యజమానుని సంతోషంలో పాలు పొంది అనేకమైన వాటి మీద నియమించబడేటువంటి స్థితి వచ్చింది. 5 తలాంతులు గలవాడికి, 2 తలాంతులు గలవాడికి. 1 తలాంతు కలిగిన వాడు వెళ్ళి దాచిపెట్టాడు కదా తలాంతు దాచిపెట్టేవాడు, డ్రమ్ము కొట్టేవాడు డ్రమ్ము మోగట్లేదంటే, పాట పాడేవాడు పాట పాడలేదంటే, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయట్లేదంటే ఏదో దిక్కుమాలిన ఆలోచన వచ్చిందనమాట. ఏదో దిక్కుమాలిన ఆలోచన వచ్చే అంటే పాతిపెట్టేస్తున్నారు, తలాంతు పాతిపెట్టేస్తున్నారు. తలాంతులు పాతిపెట్టేవాడి గతి ఏంటంటే, ఆ 1 తలాంతు కూడా ఓడగొట్టి 5 తలాంతుల గల వాడికి ఇచ్చేసేసేసి వీడిని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వమంటున్నాడు, అది పరలోకం దొరుకుద్ది అనుకుంటున్నారా? తలాంతులు పాతి పెట్టేవారికి పరలోకం దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ తలాంతు అయినా సరే, పరిచర్య అయితే అవ్వచ్చు కాక, పాటలు అవ్వచ్చు కాక, వాయిద్యం అవ్వచ్చు కాక, సమర్పణ అవ్వచ్చు కాక, సాక్ష్యం అవ్వచ్చు కాక, సేవకుడితో కలిసి పరిచర్యకి వెళ్ళే తలాంతు అవ్వచ్చు కాక, అది ఏ తలాంతు అయినా సరే దాన్ని దాచిపెట్టామంటే దిక్కుమాలిన ఆలోచన వచ్చిందనమాట మనకి. ఇప్పుడు ఈ సోమరేని చెడ్డదాసుడు ఏదో పాపం చేసినందుకు పతాళానికి వెళ్ళా, నరకానికి వెళ్ళా, తలాంతుని ఏం చేసినందుకు అది బాధ్యత రాహిత్యం అనమాట అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా, ఈ బిట్స్ అన్నీ కూడా, వీళ్ళు పాపకార్యాలు చేస్తున్నందుకు నరకానికి వెళ్ళా, వీళ్ళంతా మంచోళ్ళు. కానీ వీళ్ళు బాధ్యత రాహిత్యంగా బాధ్యతను విస్మరించి చేయాల్సినవి చేయకుండా, ఫలింపు లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు జీవించారు కనుక ఈరోజు పరలోక రాజ్యాన్ని వారు ఏం చేసుకున్నారు చెప్పండి, పోగొట్టుకున్నారు. మళ్ళీ మార్త ఉంది, యేసు ప్రభుని ఆహ్వానించింది, వంటింట్లో నానాయాగి చేస్తుంది. ఎవరో మార్త. మరి ఏం చేసింది, యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య పాదాల దగ్గర దేవుని మాటలు వింటూ మరి మార్త వచ్చేసింది, తెడ్డేసుకుని వచ్చేసింది. ఎవరి మీదకే, యేసయ్య మీదకే. నేను ఇంత కష్టపడుతుంటే నీతో పాటు నువ్వు అక్కడ వస్తావు, ఏమన్నా నీతో పాటు బోల్డ్ మంది వస్తారు, వాళ్ళందరికీ నేను వంటలు చేస్తుంటే ఇది నాతో పాటు పనిచేయటం మానేసి వచ్చి నీ దగ్గర కూర్చుని ఇక్కడ వాక్యం వింటుంది, దీన్ని 4 పెట్టి నా వంటింటో పంపించవేంటి అని చూపిస్తుంది. ఎవరి మీద, యేసుప్రభు మీద. ఏ గరిటించుకొచ్చిందో తిట్టించుకొచ్చిందో మరి యేసుప్రభు మీద చూపిస్తుంది. అంటే పంపించవేంటి అని చెప్పేసి అమ్మ బాగా వినండి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, మరీ ఉత్తమమైన దాన్ని ఏం చేసిందంటే, అంటే మార్త చేసింది పాపం కాదు, మార్త చేసేది కూడా మంచిదే, కానీ దానికంటే ఇది మంచిది. ఏది, అది దానికంటే ఇది మంచిది. ఆమె ఉత్తమమైన దాన్ని కోరుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. నువ్వు అనేక పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు అని మార్తని ప్రభువు ఏం చేశారు చెప్పండి, గద్దించారు. చాలామంది ఏంటనంటేనండి, ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళు ఏం బిజీ అయిపోతున్నారండి. అసలు ఏం బిజీ అయిపోతున్నారో నేను అదే అంటున్నాను. ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతామేమో మనం, మహాబతికితే 15 ఏళ్ళు కూడా అత్యాసే, 20 ఏళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు 56, 57 వచ్చేసి 70 ఏళ్ళే కదా దేవుడు మనకిచ్చింది, ఆ తర్వాత ఎక్స్ట్రా అనుకోండి. ఇక 15 ఏళ్ళు టైం అంతా ఏమైపోతుంది చెప్పండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ పనులు పెట్టుకుని టెన్షన్ పడిపోయి న్యాయం చేయకపోతే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు మనం. ఇప్పుడు నీకు సరిపడినంత ఉంది, కావలసినంత ఉంది, సరిపడినంత ఉంది, నీ పిల్లలకి నీకు సరిపడినంత ఉంది. ఓరికి విస్తారమైన పనులు పెట్టుకోవటం, హడావుడిగా ఆరాధన మానేసేయటం, ఉపాస ప్రార్థన మానేసేయటం. మళ్ళీ పాస్టర్ గారితో, అయ్యగారు మీరు చూస్తానే ఉన్నారుగా, అయ్యగారు మీరు చూస్తానే ఉన్నారుగా, అయ్యగారు నా టెన్షన్. అమ్మ ఏంటమ్మా మందిరానికి రావట్లేదు ఏంటమ్మా అంటే, మీరు చూస్తానే ఉన్నారుగా అయ్యగారు అంటుంది. ఇంకేం చెబుతాం మనం ఇక. అంటే విపరీతమైన విస్తారమైన పనులు. నేనేమంటానంటే, పనులు పెట్టుకోండి కానీ విస్తారమైన పనులు వద్దు. విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని నిర్లక్ష్యం చేస్తే అంతే, ఆ పరలోకం పోద్దు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
ఈరోజు పరలోకం పోయేటువంటి ప్రమాదాలు ఇక్కడ మనకి 7-8 ఉన్నాయి. ఈరోజు నేను చెప్పింది అదే. మీకు అప్పగించబడిన దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి చెప్పండి. మీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, మీ విశ్వాసం కాపాడుకోవాలి, మీ సంఘాన్ని కాపాడుకోవాలి, మీ పాస్టర్ గారిని కాపాడుకోవాలి, మీ పరిశుద్ధత కాపాడుకోవాలి. మీకు అప్పగించబడింది జాగ్రత్త కాపాడుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేశారా జాగ్రత్త, పరలోకం పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీ వాకిట పడినటువంటి ఆ ధనవంతుడు వాకిట పడి ఉన్నటువంటి దరిద్రుడి యొక్క ఆ పొట్టకి ఎంతండి అన్ని మెతుకులు పెట్టలేకపోయాడు ఈ ధనవంతుడు. విస్తారమైన ఆస్తి ఉంది, డబ్బు ఉండి నలుగురికి సహాయం చేయలేకపోయామంటే ఇది ఒక మిస్టేక్. అంతేకాదు ఆ పేదవాడు మాటలు విన్నాడు, కానీ ఆ విన్న మాటలకి విధేయత చూపలేకపోయాడు. ప్రియులరా, ఏం పోయింది? పరలోకం పోయింది. బుద్ధి గల 10 మంది కన్యకలు, 10 మంది మిస్టేక్స్ లేనివారు కన్యకలు, వాళ్ళు పిలుపు ఉంది, రక్షణ పొందారు. కానీ 5గురికి నిర్లక్ష్యం ఉంది, అజాగ్రత్తత ఉంది. దాని ఫలితంగా పరలోకం ఏమైపోయింది చెప్పండి, పోయింది. అంటే వారు నూనె సిద్ధం, నూనె అంటే విశ్వాసం అనే నూనె, ప్రార్థన అనేటువంటి నూనె, ఇంకా పరిశుద్ధాత్మ అనే నూనె. ఆ నూనెను మనం ఏం చేసుకోవాలి ఎప్పటికప్పుడు? ఇప్పుడు మీరేం చేసుకుంటున్నారు? నింపుకుంటున్నారు, స్టోర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇది మంచి కార్యక్రమం. అది దేవుని సన్నిధిలోనే కదా మనకు దొరికేవి ఇవన్నీ. కనుక జాగ్రత్త స్టోర్ చేసుకోవాలి. పర్వాలేదు, రక్షణ పొందేశాను, 20 ఏళ్ళు అయిపోయిందండి, అప్పుడప్పుడు వెళ్తుంటానండి, గుర్తొచ్చినప్పుడల్లా మందిరానికి వెళ్తానండి అంటున్నాడు. ఏముంటుంది? ఏముండదు. ఒకవేళ నువ్వు రక్షణ పొందొచ్చు కాక, నువ్వు కన్యకవై పరిశుద్ధుడు అవ్వచ్చు కాక, ఏ దుష్కార్యాలు నీకు లేకపోవచ్చు కాక, నీకు అప్పగించబడిన దాన్ని నిర్లక్ష్యం చేస్తే పరలోకం పోయే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కనుక పరలోకానికి వెళ్ళే కార్యక్రమం చూసుకోండి, ఇలా నిర్లక్ష్యం చేయమాకండి. అలాగే నెంబర్ 4, 4వది ఏంటది? మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ధనవంతుడిది అయిపోయింది. కుడి ప్రక్క ఉన్నటువంటి గొర్రెలు వారు చక్కగా కష్టాల్లో ఉన్న వారిని ఆదరించి, మరి దాహం ఇచ్చి, పరామర్శించి, హెల్ప్ చేసి, నలుగురు కష్టం తమ కష్టంగా భావించి సహాయపడిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళారు. కానీ విమర్శించి వాళ్ళు అలాగే వీళ్ళు ఎలాగని చెప్పేసి అందరినీ విమర్శ చేసి, అందరినీ వాంతు చేసుకుని, ఎవరిని దగ్గర రాకుండా, ఎవరితో కలవకుండా, సెల్ఫిష్నెస్గా ఉండి తమ కోసమే బతికినటువంటి ఆ ఎడం ప్రక్క ఉన్నటువంటి ఆ యొక్క మేకలు లాంటి వారు పరలోక రాజ్యాన్ని ఏం చేసుకున్నారు చెప్పండి? పోగొట్టుకున్నారు. అలాగే నెంబర్ 6 ఇంకోటి ఏంటది? మంచి సమరయుడు. మంచి సమరయుడు దానిలో భాగమే, ఇక దీనిలో భాగమే. తర్వాత తలాంతులు కలిగిన వాడు తలాంతు దాస్తున్నాడంటే స్వార్థపరుడు అనమాట. నాకేంటి లాభం అని దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది, అది అత్యంత ప్రమాదం. లాభాన్ని ఆశించకుండా నిస్వార్థంగా దేవుని సేవ చేయండి. తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు దేవుని కోసం వాడండి. దాచారా, పాతి పెట్టారా? అక్కడ ప్రభు ఏమన్నారంటే, ఒక తలాంతు గలవాడిని ఆ తలాంతు తీసేసి వెలుపటికి చీకట్లోకి త్రోసివేయడి, అక్కడ పళ్ళు కొరుకుటయు ఏడుపును ఉంటాయి. ప్రియులరా, కలిగిన వానికి ఇవ్వబడింది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడింది. కనుక నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా పోద్దాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 7 విషయాలు మనం మరి ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొని, బాధ్యత రాహిత్యంతో కాకుండా దేవుడు ఏదైతే మీకు అప్పగించాడో దాన్ని బాధ్యతతో తీసుకుని ఇక నుంచి భయముతో వణకుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. రక్షణ లేని వారు రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి. మారు మనసు పొంది రక్షణ పొందిన వారు ఆయనతో అంటుకట్టబడి ఫలించండి. అది ఫలించేటువంటి చెట్టుకి ఆయన కంచేస్తాడు, నీరు పోస్తాడు, ఎరువేస్తాడు, కాపుదల ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. అప్పగింపబడిన బాధ్యత. నేను యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు రాజు బంధింపబడిన ఒక బందీని నాకు అప్పగించి, వీడిని జాగ్రత్తగా చూడు, వీడిని విడిచిపెట్టావంటే వీడికి బదులు
నీవు వధించబడతావు కనుక జాగ్రత్త అని చెప్పేసి అప్పగించబడినటువంటి బందీని వీడు నిర్లక్ష్యం చేసి వదిలేసి ఇటు అటు తిరిగినప్పుడు, అతన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ రాజు వచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు, ఏడి నీకు అప్పగించబడిన బందీ ఏడి, నీకు అప్పగించబడినటువంటి ఆ వ్యక్తి ఏడి అని అడిగినప్పుడు అతడు తల వంచుకుని మౌనంగా చూస్తున్నాడు. ఇటు అటు తిరిగి నిర్లక్ష్యం చేశాను ప్రభువా అంటున్నాడు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుడు నీకు అప్పగించినటువంటిది, నీ దేవుడిని యెహోవా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడిన ఎడల, నువ్వు శ్రద్ధగా నీకు అప్పగించిన దాన్ని చేసిన ఎడల నీ మార్గాలన్నీ వర్ధిల్లుతాయి, నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో జయం పొందుతావు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. కానీ బాధ్యతను విస్మరించి సోమరులమై ఇవ్వబడిన దాన్ని మనం నిర్లక్ష్యం చేసి అజాగ్రత్తగా ఉన్నట్లయితే పరలోకం కోల్పోవటానికి పాపకార్యాలు కాదు, నీ బాధ్యత రాహిత్యం వల్ల కూడా పరలోకం పోతుంది. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా ఇంతవరకు నేను బాధ్యత రాహిత్యంగా ఉంటున్నాను, బాధ్యత లేనివాడిగా ఉంటున్నాను. మీరు నన్ను పిలిచారని, మీరు మీ సంఘంలో నన్ను నాటారని, నన్ను మీ రాజ్య వారసునిగా చేశారని, సేవకుడు నాకు ఇచ్చారని, మీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నన్ను పెట్టారని నేను కోల్పోయి, స్పృహ కోల్పోయి బాధ్యత రాహిత్యంతో జీవిస్తున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. మీరు నాకు అప్పగించారని నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, మీరు నాకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఆ ధనవంతుడు తన ఇంటి వాకిట పడినటువంటి వ్యక్తికి తనకు సమృద్ధి అయినటువంటి ధనములో పట్టెడు అన్నం పెట్టలేనటువంటి పిశనారి ధనవంతుడు, దౌర్భాగ్యము, అతడు దుష్కార్యాలు అతడు ఏ విధమైన దుష్కార్యాలు చేయనప్పటికీ తన ఇంటి వాకిట పడున్న లాజర్ని నిర్లక్ష్యం చేసినందుకు, అతడు చెప్పిన మాటలు విన్నాడు కానీ విన్నదానికి విధేయత చూపనందుకు అతడు పాతాళములో పడవేయబడ్డాడు. బాధ్యత రాహిత్యం. 10 మంది కన్యకలు, 10 మంది పరిశుద్ధులే, 10 మంది రక్షణ పొందిన వారే, 10 మంది పిలువబడిన వారే, 5గురికి ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు లేదు. నిర్లక్ష్యంతో సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే ఎప్పుడు రాకడో ఎప్పుడు పోకడో తెలియదు. కడవరి దినాల్లో, చివరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కనుక ఆయన రాకడ సమయంలో, మన పోకడ సమయంలో నిర్లక్ష్యంగా పోగొట్టుకుని, కలిగిన దాన్ని పోగొట్టుకుని నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మూసివేత జరుగుతుంది. ఆ తర్వాత వాతే. ఆ తర్వాత వారు తలుపు తట్టినా తలుపు వేసి తలుపు మూసివేయబడి ఉన్నది. వారు పరలోక రాజ్యాన్ని కోల్పోయారు. పరలోక రాజ్యాన్ని వారు కోల్పోయారు. ఓ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని పాద సన్నిధి నిర్లక్ష్యం చేసినటువంటి మార్త గద్దించబడింది. విస్తారమైన పనులు పెట్టుకుని నీకు అప్పగించిన బాధ్యతలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? మార్త వలె, ధనవంతుడి వలె నిర్లక్ష్యం చేస్తున్నావా? కుడి ప్రక్క ఉన్నటువంటి వారు సద్వినియోగం చేసుకున్నారు కానీ ఎడమ ప్రక్క ఉన్నటువంటి వారు తీర్పు తీర్చి అందరినీ విమర్శించి ఏ వ్యక్తికి సహాయం చేయలేక నిర్లక్ష్యం చేసినందుకు, నిర్లక్ష్యంగా ఉన్నందుకు, నిర్లక్ష్యం చేసినందుకు పాతాళములో వారు త్రోసివేయబడ్డారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మనం సోమరైన దాసుడు వలె తలాంతుల్ని పాతిపెట్టి, ఈ మధ్యాహ్న వేళ ఈ సోమరైనటువంటి దాసుడు వలె తలాంతుల్ని పాతిపెట్టి ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నట్లయితే, ప్రభువా మీరు ఇచ్చిన తలాంతుని నేను పాతిపెట్టను, ఈ తలాంతు నేను వృద్ధి చేసుకుంటాను, ఈ ప్రార్థన జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటాను, ఈ యొక్క విశ్వాసాన్ని నేను మెరుగుపరుచుకుంటాను. 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఆ 20 ఏళ్ల కిందట ఇవ్వబడినటువంటి తలాంతేనా? ఆ తలాంత ఏమైనా వృద్ధి చేసుకున్నామా? ఆత్మీయంగా ఏమైనా పెరిగామా? ఏదైనా ధారణత వచ్చిందా? ఏదైనా తలాంతులు పెరిగాయా? దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుని ఒక తీర్మానం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ గన్నామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏమీ లేదు నాయన.
సర్వలోకము కంటే విలువైనది మీ సన్నిధి, మీ రాజ్యము తండ్రి. ప్రభువా, మీకంటే క్షేమాధారమైనది ఈ లోకములో మరేదీ లేదు నాయన. ప్రభువా, మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదిగితే అవన్నీ మాకు అనుగ్రహించే దేవుడు నాయన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామనే ఐక్య విచారముల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రభువా, లోక చింతనల నుంచి విడుదల దయచేయండి నాయన. నాయన, ఈ గ్రామాన్ని ప్రేమించి మీ దాసులను ఈ స్థలములో నిలబెట్టి మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య కొరకు మీకు వందనాలు. ఈ పరిచర్యలో భాగంగా మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రియులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మా ప్రియులు 40 దినాలు ఒక టార్గెట్ పెట్టుకుని మీ సన్నిధిలో నాయన మోషే వలె మీతో సహవాసం చేయించు ఉండగా వారు ప్రభావించబడాలి తండ్రి. వారు ప్రభావితులు కావాలి ప్రభువా. వారు వెలిగించబడాలి ప్రభువా. వారు మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి నాయన. వారి బాధ్యతలని, మీ కాడిని ఎత్తుకోవాలి ప్రభువా. వారు నాయన ఇదిగో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచి విశ్వాసమునికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా మీ వైపు చూచుచు ముందుంచబడిన పందెములో నాయన వారు ఓపికతో పరిగెత్తాలి. ఈ కాడి ఎత్తుకోవాలి తండ్రి. అనుదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడంటున్నారు తండ్రి. కనుక ప్రభువా, నిర్లక్ష్యంగా కాక, అజాగ్రత్త కాక, మీరు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే మెళుకు ఒక్కొక్కరికి దయచేయండి నాయన. ప్రభువా, రక్షణ, వారి పరిశుద్ధత, వారి విశ్వాసము ప్రభువా జాగ్రత్తగా కాపాడుకోవడానికి నాయన సహాయం దయచేయండి నాయన. విశ్వాస సంబంధమైన మంచి పోరాట పటిమను ఒక్కొక్కరికి దయచేయండి నాయన. ప్రభువా, తీర్పు తీర్చడం మా పని కాదు, అది మీ పని ప్రభువా. తీర్పు తీర్చుకుంటూ అందరినీ నిర్లక్ష్యం చేయనియొద్దు నాయన. మీ ప్రేమను పంచేటువంటి తత్వం ఆ కుడి ప్రక్కనున్న నాయన గొర్రెల వలె నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారే నలుగురికి సహాయం చేయగలుగుతారు. తీర్పు తీర్చరు, నలుగురిని ఆదుకోగలుగుతారు. వారే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అన్నారు నాయన. ఆ లిస్టులో మేము ఉండడానికి సహాయం దయచేయండి దేవా. సహాయం దయచేయండి. విస్తారమైన పనులు పెట్టుకుని మీ సన్నిధి కోల్పోనియొద్దు నాయన. ప్రభా, స్వార్థ స్వభావంతో తలాంతులను పాతి పెట్టనియొద్దు నాయన. మీ రాజ్యాన్ని పోగొట్టుకోనియొద్దు నాయన. నిర్లక్ష్యం చేసి నాయన దివిటీలు ఆర్పివేసుకొనియొద్దు నాయన. ప్రభా, మా దివిటీలు వెలగాలి నాయన ప్రజ్వరిల్లాలి. విశ్వాసం ప్రభా తండ్రి నాయన, ఆత్మీయ జీవితం దేదీభ్యమానంగా వర్ధిల్లాలి తండ్రి. కనుక అటువంటి చక్కటి ప్రిపరేషన్ నాయన మీ ప్రజలకి దయచేయండి. చిన్నలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, నూతనంగా వస్తున్న వారందరినీ కరుణించండి. అలాగే మారు మనసు పొందుతున్న వారు, బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న వారికి లోతైన పునాది వేయండి నాయన. మంచి లోతుగా తవ్వబడి లోతుగా వేయబడిన పునాది వలె ప్రభువా. వాక్యం అనేటువంటి పునాది, మీ మాటల మీద మంచి పునాది, మీ వాక్యం మీద మంచి పునాది వేయబడి వారి ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు మారు మనసుకి తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయండి దేవా. అలాగే తండ్రి నాయన, అంజూరపు చెట్టు ఆకులైతే ఉన్నాయి కానీ ప్రభా ఫలాలు లేవు తండ్రి నాయన. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నారు తండ్రి. ఆచారాలు పై నాయన ఇదిగో మాటలు నాయన డంబాలన్నీ ఉన్నాయి కానీ క్రియాపూర్వకమైన భక్తి లేనటువంటి వారు నాయన జాగ్రత్తగా నాయన ఆ ఆకులతోనే కాదు, ఆ నాయన ఆ చక్కటి చెట్టుగానే ఆ పచ్చదనమే సరిపోదు కానీ ఫ్రూట్స్ ఉండాలి తండ్రి. ఫలభరితమైన జీవితం ఉండాలి ప్రభువా. నాయన అట్టి జీవితాలు ప్రభా చేరిన ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రభా, ఏ ఒక్కరూ పాతాళానికి పోకూడదు ప్రభువా. ఈ గ్రామ ప్రజలందరినీ దర్శించండి, ఒక అవసరత కలిగించండి, మీ సన్నిధికి నడిపించండి. మీరు పట్టుకోండి ప్రభువా. నాయన, మీ ఆలయంలో చేరినటువంటి భక్తులు, వారిలో వీళ్ళు నాయన ఈ గ్రామం మిమ్మల్ని చూడటానికి సహాయం చేయండి. వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచరని పౌలు గారిలో మార్పును చూసి ప్రభువా నాయన ఆ ప్రాంత ప్రజలు ఎలా అయితే మిమ్మల్ని గణపరిచారో, సంఘంలో జరిగిన మార్పు మీ ప్రజల్లో నాయన మీ సారూప్యము చూసి అనేకులు మీ తట్టు తిరుగుటకు సహాయం దయచేయండి దేవా. విత్తబడిన మాటలు ఫలింపు చేయండి ప్రభువా. మీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకి ఆమోద ముద్ర వేయండి నాయన. మరి 40 దినాలు ఒక నాయన
నాయన ఒక పట్టుదలతో మీ పాద సన్నిధిలో మీతో సహవాసం చేయించిన మా ప్రియులందరినీ నాయన మీరు అభిషేకించండి. నాయన మీ వెలుగుతో నింపండి. బాధ్యతని నాయన వారు భుజానికి ఎత్తుకుని సమర్థవంతంగా బల నమ్మకమైన మంచి దాసుల వలె ప్రభువా మీ చేత ప్రశంసించబడేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి నడిపించండి. ఈ మీ పరిచర్యలో పోరాడుతున్న మీ దాసులను, మీ దాసురాలు మీరు బలపరిచి వాడుకోండి. సంతతిపై మీ ఆత్మను ఉంచండి. వారిని మీ సాధనాలుగా నిలబెట్టండి. మా ప్రార్థన అవసరతలు కోరిన వారందరినీ, వ్యాధి బాధ సమస్యలతో పీడించబడుతున్న వారందరినీ, గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దీవెన ఆశీర్వాదము కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.